అల్లరి కృష్ణయ్య అల్లరి కృష్ణయ్య హై హై అల్లరి కృష్ణయ్య హై హై అల్లరి కృష్ణయ్య అల్లరి కృష్ణయ్య అయితే చేసేదే ఉంది, రేపు 10 మందిని పిలిచి పంచాయతీలో పెట్టండి, అక్కడే తెలిచేద్దాం. అట్టగా బాబు తమ మేనాడు మాధవ బాబు గారు కూడా కబురు చెబుతాం. వెళ్ళొస్తాం బాబు. వస్తాం బాబు. ఒరే రంగా అయ్య గారికి నీళ్లు పెట్టాక ఈ జున్ను తీసుకెళ్లి మాధవయ్య బాబు ఇంట్లో ఇచ్చిరా. తొందరగా రా. ఏంటమ్మా పెద్ద బాబు వాళ్ళ ఇంటికి జున్ను పంపిస్తున్నావా? వాడింటికి పట్టుకెళ్ళు. ఈ లైబు నేను తీసుకెళ్తాను. నువ్వెందుకు వెళ్తావు? వాడు తీసుకెళ్ళలే. అబ్బా నీకేం తెలియదమ్మా, ఇలాంటివి పని వాళ్ళ చేత పంపిస్తే బాగుండదు. మనం పట్టుకెళ్ళిస్తే మర్యాదగా ఉంటుంది. ఇలా గారింటికి జున్ను పంపడం మర్యాద కాదట. తనే ఇచ్చేస్తానని గిన్నె లాక్కుపోయింది. మర్యాద మాట అలా ఉంచు, స్వయంగా బావకు జున్ను పెట్టుకెళ్ళివ్వడం అదో ముచ్చటే. వెళ్ళని ఎలాగో ఆ ఇంటికి వెళ్లాల్సిన పిల్లగా. అక్కయ్య 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 పొద్దున్నే మీ అక్కయ్య వెతుక్కుంటూ వచ్చావు. మరేం లేదు పెద్ద బావా, తెల్లా వినిందిగా ఆ అమ్మ జున్ను చేసి పంపింది. అక్కయ్య ఎక్కడా? అడిగావు. పొద్దుడు లేస్తే మహారాణి గారికి ముస్తాబు చేసుకోవడమేగా పని. మీ బావగారి మాటలు నిజం అనుకోక లలిత. ఇప్పటి వరకు ఈయన గారికి ఈయన తమ్ముడి గారికి పలహారం చేసి నైవేద్యం పెట్టడమైంది. ఇప్పుడే స్నానం చేసి జడలుకుంటున్నాను. అప్పుడే మొదలు పెట్టారు విసురు. తప్పు కదా పెద్ద బావా, తను ముస్తాబు చేసుకునేది నీకోసమేగా. మాధవయ్య గారి ఇల్లాలు మహాలక్ష్మిలా ఉంటుందని నలుగురు అనుకుంటే గర్వంగా కాలర్ ఎగరేసేది నువ్వేగా. మా బంగారు తల్లే, బాగా చెప్పావు. తోడుకోడళ్ళు ఇద్దరు ఒకటయ్యారు, ఇక ఇంట్లో మనసు అంత ఉండదు. వస్తా. ఇదిగోక అమ్మ జున్ను పంపింది. ఆ లలిత, మొన్న నేను ఇంటికి వచ్చినప్పుడు పిన్ని ఒంట్లో చాలా నీరసంగా ఉందని. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే అంటే నీరసం ఇంకా తగ్గలేదా? తగ్గింది. బాబాయ్ గారు ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు. వంట ఆయన చేయడం ఏమిటే? అబే వంట అమ్మ చేస్తుంది. నాన్నగారు వంట అయ్యాక తినడం చేస్తున్నారు. ఏమిటి దిక్కులు చూస్తూ పరధ్యానంగా మాట్లాడుతున్నావు? ఎవరి కోసం ఆ చూపులు? అవునవును, మా నాని పండు ఎక్కడని చూస్తున్నా. ఆహా సరేలే, నువ్వు నా కోసం నాని పండు కోసం వచ్చానని చెప్తే నమ్మే అంత తెలివి తక్కువ దాన్ని కానమ్మోయ్. నీ చూపులను బట్టే తెలుస్తోంది నువ్వు వచ్చింది అల్లరి కృష్ణయ్య కోసం అని. అల్లరి కృష్ణయ్య? అతనెవరు? అదే తోటలో ఉంటాడు. అక్కడికి వెళితే తనెవరో నీకేమవుతాడో అన్ని వివరాలు ఆ మహానుభావుడే చెప్తాడు. తోట వెళ్ళు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తోటలమ్మట దొడ్లమ్మట తిరిగే కర్మ నాకేమిటి? పదరే నాని, మన ఇద్దరం చెరువు గట్టుకు వెళదాం. పద. అటు నుంచి అటు తోటలో ఉన్న బాబాయ్ దగ్గరికేగా. పదమందు చెరువు గట్టుకు తీసుకెళ్తానని చెప్పి తోటలోకి తీసుకొచ్చావంటే పిన్ని. చెరువు గట్టు ఏం బాగుంటుందిరా, ఆవులతో గేదెలతో అసహ్యంగా. ఇక్కడైతే ఏం చక్కగా బాబాయ్ ఉంటాడు కదా. చెప్పరా, నీ బోడి బాబాయ్ కోసం ఎవరు రాలేదు. అయ్యో బాబాయ్, నువ్వు బాబాయ్ అని తిట్టడం రాముడు విన్నాడు. అటు చూడు. పిన్ని పిన్ని, ఇక అంతే సంగతులు. వాడు నీ పని పెట్టేస్తాడు.
చాలే ఆగరాయిక కారణం ఏదైతే గాని కౌగిలించుకున్నాం. పనిలో పని ఓ ముద్దుపట్టి మామగురా. తిది, నోట్లోకి వచ్చాను. ఇక్కడ పొగరపోతు పొట్టేనే కాక పోకిరి మనుషులు కూడా ఉన్నారని తెలీదు. ఏమిటే కావాలని ఊపుకుంటూ వచ్చింది చాలక నోటుకొచ్చిన కూతురు కూస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు మా తోటలోకి? ఆ? నిన్ను చూడాలనే బాబాయ్. ఆ? గాడిద గుడ్డు. ఇంతోటి ఆంధ్రదేశ పథకాన్ని చూడాలని నాకేం కోరిక లేదు. చల్లగాలి కోసం వచ్చాను. చల్లగాని కోసం అయితే ఇక్కడికి ఎందుకు రావడం? ఇల్లెక్కిన కోడి పెట్టలా నీ కొంపెక్కి కూర్చోవచ్చు కదా. నన్ను నన్ను కోడి పెట్టావా? నువ్వు ఆపతివి. ఏయ్, ఏమిటే నోరు జోరు ఎక్కువైంది. జట్టు పట్టుకుని కొమ్మకి ఏలాడదీస్తా. మా నాన్నతో చెప్పి నీ కాళ్ళు కొట్టిస్తాను. రేపు కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన ఆ పెద్ద మనిషి కాళ్ళే మీరు కొడతాడే కోడి పెట్ట. ఆ, నీలాంటి కొండ ముచ్చుకెందుకు దానం చేస్తాడు? ఆ, నన్ను నన్ను కొండ ముచ్చటావటే? మరి నువ్వు నన్ను కోడి పెట్టాలా? నేనంటే నువ్వు అంటవేనా? లేకపోతే హారు తెలుస్తారేమిటి? మాట్లాడేసుకుంటున్నారు. అది కాదు గోవిందు, తనే పని కట్టుకుని వచ్చి నేనే పరిగెట్టుకురాలే. పరికిని కట్టుకొని బయటేసుకొచ్చా. వచ్చావులే పెద్ద పోలేరమ్మల. నన్ను నన్ను పోలేరమ్మంటావా? అసలు నిన్ను నిన్ను బావతో గొడవలు ఎట్లా వెళ్తామ్మా? సరదాగా కౌలు చెప్పుకోవాలి గాని. సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి నాకు 1,00,000 మంది ఉన్నారు. ఈయన గారి కావాలేంటి? ఉసా గంగలమ్మ, రేపు నేనే నీకు మగదిక్కు. పంచాయతీ తీర్పు అని పెద్ద కబుర్లు చెప్పారు, తీరా చూస్తే అంత గాలి కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు విషయం ప్రారంభించడం అదేంటి కారణం బాబు? నరసయ్య బాబు మాధవరావు బాబు రాకుండా పంచాయతీ ఎప్పుడైనా మొదలెట్టావా? అట్ట అడుగుతారేంటి? లేదులే, ఈ మధ్య కరణీకం పోయి కనకారావు గారికి మతిపోయినట్టయి చాలా విషయాలు మర్చిపోతున్నారులే. సర్లేవయ్యా, పదవి పోయింది కానీ మనకేం పవర్ తగ్గలేదు. సరే కానీ చిన్నసూపుడు, ఈయనకి నీకు ఏ విషయంలో తగదా వచ్చిందిరా? అదే బాబు, నా సేలోకి రావాల్సిన నీళ్లు ఆయన గారు రాకుండా ఆపేశాడు. ఇలాంటి విషయాలను తేలిగ్గా తేల్తారా? నా మాట విని మంచి లాయర్ని పెట్టి పట్నం వెళ్ళి కోర్టులో కేసు పెట్టు, తాడో పేడో తేలిపోతుంది. అవే మాటలయ్యా కనకారావు, మన ఊరి గొడవలు కోర్టు ఎక్కడమేమిటి? 20 ఏళ్లుగా మన ఊళ్ళో ఏ తగ వచ్చినా కోర్టుకెక్కిందా? ధర్మమూర్తులైన నరసయ్య బాబు కలిసి ఏ గొడవైనా సరే తీర్పు చెప్పి న్యాయాన్ని కలగజేస్తున్నారు. కూర్చోండి ధర్మయ్య తాత. మీరు చెప్పినవన్నీ విన్న మీదట మేము ఆలోచించి చెప్పే తీర్పు ఏమిటంటే, వీరయ్య చిన్నసుబ్బయ్య చేనుకి నీళ్లు వదలకపోవడం అన్యాయం. అవును, తన చేను తడిసిన తర్వాత కూడా దిగున ఉన్న చినసుబ్బయ్య చేనుకు నీళ్లు వదలను అంటాం అన్యాయం, మొండితనం. అవును వీరయ్య, ఈ నిర్ణయానికి నువ్వేమంటావు? అనేది ఉంది బాబు, ఇద్దరు చెప్తే దేవుడు చెప్పినట్టే లెక్క. అలాగే చేస్తాం. నాని 8 అయింది ఇంకా పడుకోలేదేమ్మా? బాబాయ్ వచ్చి కథ చెబుతానన్నాడు. అది విన్నాక నేను పడుకుంటాను. అవునులే, నీకు అసలు మీ బాబాయ్ పక్కన పడుకుంటేనే కానీ నిద్ర పట్టదుగా. ఏమండి, కృష్ణ ఇంకా రాలేదేమండి? మిమ్మల్నే. ధాన్యం బస్తాలు తీసుకుని పట్నం వెళ్ళిన వాడు అవి మిల్లులో అమ్మేసి బజారు పనులన్నీ చూసుకుని తిరిగి రావాలిగా. చీకటి పడి చాలాసేపు అయింది. పిచ్చి తండ్రి, ఆ మట్టి రోడ్లో బండి మీద రావాలి. ఏమండి, తనని పంపించే బదులు ఇంకెవరినైనా పంపించుండొచ్చు కదా. అదేమిటి సావిత్రి, వాని గురించి దిగులు పడ్డం ఎందుకు? వాడేం చిన్నపిల్లాడా? మీకు అలాగే అనిపిస్తుంది. నాకు మాత్రం నేను కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను వదినా అని పిలవటం కూడా తెలియక కొంగు పట్టుకుని అమ్మా అమ్మా అని పిలిచే పసిపిల్లాళ్లాగే కనిపిస్తున్నాడు ఇప్పటికీ. వదిలే వదిలే. ఏమిటయ్యా ఇంత ఆలస్యమైంది? ఏం లేదు వదిలే, మిల్లు నుంచి బజార్కి వెళ్ళాను. అన్నయ్య కళ్ళజోడు చూసి మిరిపోయింది కదా, తను బతికిస్తున్నాడని నేనే తీసుకెళ్లి వేయించాను. అన్నయ్య ఇదిగో. వదిలే, ఆ కళ్ళజోడు షాప్ పక్కనే గాజుల షాప్ ఉంది, నీ చేతికి బాగుంటాయని ఇదిగో ఈ గాజులు తీసుకొచ్చాను. అన్నయ్య ఇదిగో మిగిలిన డబ్బు. నా కోసం ఇదిగో తుపాకీ తెచ్చిచ్చాడు బాబాయ్. అది సరే కృష్ణ, మా అందరికి ఏదో ఒకటి తీసుకొచ్చు. మరి నువ్వే కొనుక్కున్నావు. నాకేమైనా తక్కువైతే కొనుక్కోవడానికి కావలసినవన్నీ అన్నయ్య కొంటూనే ఉన్నాడుగా. అది నిజమేననుకోరా. పోనీ నువ్వేం కొనుక్కోకపోయినా ఆ లలితకైనా. అవునయ్యా, కాబోయే ఇల్లాలకి ప్రేమగా ఏదైనా తెలకపోయావా? ఊరుకోతున్నా, నా ముందు అస్తమానం ఎత్తుకోవడం తేవద్దు, నాకు సిగ్గేస్తుంది. నాకు అన్నం పెట్టేసి నాన్నగారు నేను పడుకోవాలి. పదరా. చూసావా సావిత్రి, వాడెప్పుడు పట్నం వెళ్ళినా మన కోసం ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఈ అన్నావదినంటే ఎంత అభిమానం. అలా కథ కంచికి చేరింది, మనం ఇంటికి వచ్చాం. ఇక నిద్రపోవాలి. బాబాయ్ బాబాయ్ ఇంకో కథ చెప్పు బాబాయ్. అదేమిట్రా, ఇప్పుడే కథ అయిందిగా మళ్ళీ కథ అంటావేంటి? ఇప్పుడు చెప్పింది చిన్న కథ, చెప్పనైపోయింది. ఇంకో కథ చెప్పు. నీకు అసలు ఇలా కథలు అలవాటు చేయడం నాది బుద్ధి తక్కువ. తప్పుతుందా? సరే. అనగనగా ఒక రాజు. ఎవరనగా? నేననగా నువ్వు వినగా. వినరా. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి అబ్బాయి.
అప్పుడేమో ఆ రాజుగారు అబ్బాయి పుట్టినరోజు వచ్చింది. నాని నాని ఇవాళ ముద్దు అడగడం కూడా మర్చిపోయి నిద్రపోయాడు. గట్టిగా పట్టు. అయ్యగారండి ఆ. ఓ మాట చెప్పమంటారండి? ఒళ్ళు పడుతూ చెప్పు. ఆయ్ తమరు కరణీకం చేసేటప్పుడు మహారాజులా కనిపించేవారండి. ప్రభుత్వం ఆ కరణీకాలు లాగేసుకున్నాక తమరు తోక దగ్గర కోతిలాగా బొచ్చు పీకేసిన కోడి పిల్లలాగా చాలా జాలిగా కనిపిస్తున్నారండి. నువ్వో పిచ్చెక్కిన కుక్క పిల్ల కనిపిస్తున్నారా? ఆయ్. పోతి పిల్ల కోడి పిల్ల అనకపోతే జాలిగా కనిపిస్తానని చెప్పాడు వచ్చు కదా. ఆయ్ ఒడిపట. ఆయ్ ప్రభుత్వం మన పొజిషన్ లాక్కుంది కానీ పవర్ లాక్కోలేదురా. ఆయ్. ఇప్పటికీ ఊళ్ళో రాతకోతలు జరగాలంటే ఈ కారణమే కావాలా? ఆయ్. ఇంగ్లీష్ ఉత్తరం ముక్క చదవాలంటే ఈ కారణమే రావాలా? పోతే పోయిందండి ఈ అదో కరణీకం. అది ఉన్న రోజుల్లో కావాల్సినంత నొక్కేశాడుగా. ఎంత నొక్కేసినా మన ఖర్చులు మనకు ఉంటాయిరా. ఆయ్. ఇప్పుడు చిత్రానికి పట్టు చీర కావాలనుకో, ఆయ్ శవలకి దుద్దులు కావాలనుకో, ఆయ్. మరి మనమే కొనివ్వాలి. మనకెందుకండి సౌరు తెలుసుకోవటం? దానికి చాలా మంది ఉన్నారుగా. ఎంతమంది అయినా ఉండొచ్చురా, ఆయ్. కానీ మనం అంటే దానికి స్పెషల్ మోజు. అబ్బా బ్రహ్మాండమైన మన ఫిగర్, ఆయ్. అదిరిపోయే మన ఫేసు, ఆయ్. దళదళలాడించే మన ఆయ్. మెల్లిగా 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 ఆయ్, ఆయ్. ఎంతమందికి ఉంటారా? ఆయ్. మరి మనం వెళ్ళిన రోజే దానికి శివరాత్రి. అంటే తమరు వెళ్ళిన రాత్రి దానికి జాతర అన్నమాట. మరి ఏంటనుకున్నావురా? ఆయ్. మనం వెళ్ళామంటే ఆయ్. ఆ రాత్రి మంచం కోళ్ళు ఇరిగిపోవాలి. మరి మనం మాలిచ్చేసిన ఒళ్ళంటే ఉక్కు ముక్కలాగా ఉండాలి మరి. చెయ్యొదిలి. ఆయ్. నమస్కారం అండి కనకయ్య. మిమ్మల్ని పాలు మా ఏర్భద్రం గారు పిలుచుకురమ్మన్నా. వడ్డీలు వీరభద్రయ్య మనల్ని రమ్మన్నాడంటే ఏదో అప్పు లిటిగేషన్ అయి ఉంటుంది. లిటిగేషన్ నాది కాదయ్యా, నాగయ్య గాడిది. ఆడు ఇప్పటి వరకు కట్టిన డబ్బంతా వడ్డీకి సరిపోయింది. అసలు 500 అలాగే ఉందంటే ఆడు వినిపించుకోడేంటి? నేను తలుసుకున్నానంటే నీ పాక పీకించి నీ గొడ్లను నా దొడ్లో కట్టించేయగలను. అబ్బా అప్పుడే తొందరపడిపోతారు ఏమిటండి? వాడికి 6 రోజులు టైం ఇవ్వండి, డబ్బు తీసుకొచ్చి వాడే ఇచ్చేస్తాడు కదరా. నాగే వారం కాదు బాబు, తమరు ఏడాది గడువు ఇచ్చినా కూడా ఆ డబ్బు నేను కట్టుకోలేను బాబు. నువ్వు చెల్లించుకోలేకపోతే ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా. వచ్చే శుక్రవారం లోపల నా డబ్బు నాకు తెచ్చివ్వకపోతే నేను చెప్పింది చేసి తీరుతా. వెళ్ళు. లలిత లలిత నాకు ఆ పెద్ద కాయ కోసివే. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు ఇలా కంగారు పడతారు? ఏయ్, ఎవరది? ఎవరో మామిడికాయ దొంగలు? ఆ? అమ్మో మీ చిన్నబాబు వస్తున్నాడే. వస్తే రానివే, నాకేమైనా భయమా? ఆ? ఇదిగో వానరు ముగ్గ, మా తోటలోకి చొరబడి కాయలు కోసుకు తింటున్నారా? ఎవడబ్బు సొమ్మని? నా బావగారుల అబ్బ సొమ్ముని నేను తింటున్నాను, వాళ్ళకి పెడుతున్నాను. ఏ తప్ప? హ, తప్పేమిటే కొబ్బరి చిప్ప. కొట్టారంటే ఒక్కొక్కరిది పగిలిపోద్ది నీకు. ఇదిగో ఒక్కొక్కళ్ళు వాళ్ళ కాయలు అక్కడ చంపలేసుకుని పోండి, లేకపోతే చెట్టు కట్టేసి వాయించగలను. ఆ, పోండి. ఎందుకలా భయపడతారు? ఇదిగో రౌడీనాని, నీకు మళ్ళీ చెప్పాలా? మర్యాదగా కిందకి దిగి తోక పుడుచుకుని పో. నువ్వెవరు చెప్పడానికి? నా ఇష్టం వచ్చిన కాయలు నేను కోసుకు తింటాను. ఇది మా పెద్ద బావ తోట. ఏయ్, పెద్ద బావ చిన్న బావ అని వరుసలు కలిస్తే కుదరదు ఇక్కడ. చేసిన తప్పుకి క్షమాపణ అడగాలి, అప్పుడు తోటలో నుంచి కదరాలి. లేకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానో తెలుస్తుంది. కిందకి దిగవే. ఆ దిగవే. ఆ. దిగుతానోయ్. ఆ? నాకేమైనా భయమా? ఏయ్ చిలక, ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది. ఏం పలుకుతావో పలుకు. నీ కోతి ముక్క చెట్టు చాటు నుంచి చూస్తున్నారు. ఈ దెబ్బతో వాళ్ళకి నీకు కలిపి బుద్ధి రావాలి. నా స్నేహితురాలు ముందు నన్ను కొడతావు కదూ? ఇక నీ మొహం చూస్తాను కూర్చున్నా. ఉండు, మా నాన్నతో చెప్పి నీ సంగతి తెలుస్తాను. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో పో. ఏమై లలిత, ఇందాకటి నుంచి ఎన్ని కబుర్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నా. అసలు ఏం జరిగింది ఏమిటి? ఏమి లేదులే. ఏమీ లేకపోతే ఎప్పుడు గలగలా కబుర్లు చెప్పేదానివి. ఎందుకలా ఉన్నావు? మళ్ళీ నీకు నీ చిన్నబాబుకి ఏమైనా గొడవ జరిగిందా? నా దగ్గర తన మాట ఎత్తుకో, నా కొళ్ళు మండిపోతుంది. ఈ జన్మలో తన మొహం చూడను అంతే. ఇలా ఇప్పటికి నా దగ్గర 200 సార్లు అన్నావు. ఇది 201వ. ఈసారి మాత్రం మాకు నిజంగానే చెడిపోయింది. ఇక చచ్చిన తనతో మాట్లాడను. పెళ్ళయ్యేంత వరకు బావా మరదల మధ్య ఇలాంటి గిల్లి కజ్జాలు మామూలే. రేపు ఆ 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరి మధ్య గొడవలన్నీ అవే సర్దుకుంటాయి. అలాంటి పొగరిపోతుని ఎవరు చేసుకుంటారు? తన గొడవ నాతో చెప్పుకో. ముందు నా గోర డబ్బు పెట్టు. నాగయ్య సంతకం పెట్టి అప్పు తీసుకున్న ఆ కాగితాలు ఇలా ఇవ్వండి వీరభద్రం గారు. మార్చి నెలాఖరున అప్పిచ్చి ఆ ఒక్క రోజు కూడా నెల వడ్డీ రావాలంటావు. రావాలని ఇప్పుడే అనడం ఏమిటండి? ఆ కాగితాలు రాసేటప్పుడే అన్నాను. అందుకు సరేనని వాడు సంతకం కూడా పెట్టాడు. నాకట్ట చెప్పలేదు బాబు. ఈ నెల కూడా వడ్డీ ఇమ్మన్నారు బాబు. నెలంటే 30 రోజులే కదా అని సరే అన్నాను బాబు. నాగయ్య మార్చి నెలకి వడ్డీ కడతాన్ని సంతకం పెట్టినప్పటికీ అప్పు తీసుకున్న రోజు నుంచి 30 రోజుల తర్వాతే నెల వడ్డీ కట్టడం న్యాయం. అవును, అదే న్యాయం. లలిత పిన్ని, లలిత పిన్ని, ఏమిటి అంత హడావుడిగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? బాబాయ్ తోటలో ఉన్నాడు. తోటలో ఉంటే నాకే, ఏట్లో ఉంటే నాకే. అది కాదు పిన్ని,
తోటలో బాబాయ్ ఒక్కడే లేడు మరో అమ్మాయితో కాదు. ఏమిటా నువ్వు అనేది? మీ బాబాయ్ మరో దాంతో కులుకుతున్నాడా? అవును, కబుర్లు నవ్వులు కావాలంటే నువ్వే వెళ్ళి చూసుకో. ఓహో, అంతవరకు వచ్చిందన్నమాట. పద. ఇంకో దాన్ని తీసుకొని కబుర్లు నవ్వులునా? నాకు తెలియకుండా దాంతో దీంతో కులుగుదాం అనుకుంటున్నాడా? చెప్తా. నేనుండగా ఇంకో దాని వైపు కన్నెత్తి చూస్తాడా? ఎన్ని గుండెలరా మీ బాబాయ్కి? ఒక్కటే పిన్ని. ఏమిటి అలరి? నా చేయి తగలగానే ఒళ్ళు పరవశించిపోతుందా? రా, ఇంకా దగ్గరికి రా. జీవితాంతం మన ఇద్దరం కలిసే ఉండాలి. కాసేపు గదరకమ్మా, నా బంగారానివి కదూ. ఇదిగో చూడు, నీ కోసం నుంచి ముమ్మలు తెచ్చాను. మావ కూతుర్ని నేను బ్రతికుండగా నువ్వు ఇంకొక దానికి మువ్వలు కొని సరసాలా? చెప్తా, పదరా. ఇంతేనా? బోల్తా పడ్డావా పిల్ల? నేను పరాయి ఆడదాంతో ఉన్నానని నమ్మి కోపంతో పరిగెత్తుకొచ్చావా? ఏం కాదు. నేను ఎవరితోనూ ఉంటే నీకెందుకే కోపం? అంటే నీకు నా మీదే ఉంది, అవునా? వంకాయ పులుసుంది. మామ కూతురా, బుచ్చమ్మా ఆగు. నువ్వు వచ్చావు, నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇక దయచే. ఉండనివాడు కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణ రామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. ఆ? చిత్రాంగి, నా చిత్రాంగి. ఇందా, నా బుట్టలోడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనించేసాను, మల్లెపూ దండ. తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి. చిత్రాంగి, చిత్రాంగి. అబ్బా, ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? చి, సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడే అంత. నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. సావిత్రి, సదాగా చూడడానికి వచ్చిందానివి, నీకెందుకమ్మా ఈ పనులన్నీ? వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చుని మీ బాబాయ్తో కబుర్లు చెప్పు. అదేమిటి పిన్ని, నేనేదో పరాయిదాన్ని అయినట్టు ఇంటి పనులు చేయకు మాట్లాడతావు. నీకు లలితంతో నేను అంతే కదా. వింటున్నావా లలిత మీ అక్కయ్య మాటలు? ఎంత ప్రేమో ఎంత ఆప్యాయతో. చాలు, నా వల్ల కాదు బాబోయ్ అని పరిగెడతావు. చిన్నతనం కదా పిన్ని, రేపు మాకు ఇష్ట పెళ్ళావైతే తను బుద్ధిగాను ఒద్దిగాను ఉంటుంది. నేను అల్లరి కృష్ణని పెళ్లి చేసుకోను. వదిలే, ఆ కోతి ఇప్పుడు నా కబుర్లు చెప్తుందా? మళ్ళీ ఒక్క పూట నేను కనిపించకపోతే చాలు, ఎక్కడ తిరుగుతున్నానో ఎవరితో తిరుగుతున్నానోనని బేట మొదలు పెడుతుంది. బయట మొదలు పెడుతుంది. నన్ను అంటున్నాడు గాని కోతి లక్షణాలు ఎవరికున్నాయో గోడ మీద కూర్చున్న దాన్ని చూస్తే తెలుస్తుంది. అత్తయ్య, మీ అమ్మాయికి రాను రాను మరీ భయభక్తులు తగ్గిపోతున్నాయి. ఇలాగే ఉంటే రేపు పెళ్ళయ్యాక ఉదయం సాయంత్రం నేను ఉతుకుడు ప్రోగ్రాం పెట్టాల్సి ఉంటుంది. నన్ను ఉతుకుతావా? ఏమ్మా సావిత్రి, రేపు వీళ్ళిద్దరికి పెళ్ళయ్యాక కాపురం ఎలా ఉంటుందో. ఎట్ల నుంచి వచ్చిన పిట్టల ద్వారా మర్యాదస్తులైన ఆడపిల్లలతో అల్లరి వేషాలు వేస్తే ఆకాశంలోకి ఎలా వెళ్ళిపోతావో అర్థమైందా? తాడుతో నన్ను పైన వేలాడేసి పోటుగా మాట్లాడ కదరా. దమ్ములుంటే కిందికి తెచ్చరా, నీ సంగతి తెలుస్తాను. దమ్ములున్నాయి కనుకేరా నీలాంటి సొమ్ములున్న వాడి తిక్క కుదర్చిపోతున్నాను. కాసుకో.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కుదురుగా ఉండు, లేదంటే నీ కాలో చెయ్యో తీసి నీ బాబుకి కానుగ్గా పంపించగలను. తలుపులు, అరే తలుపులు. అయ్యా ఇదిగోనయ్యా. నేను రావడం ఆలస్యం అవుతుంది, తలుపులో వేసుకుని జాగ్రత్తగా పడుకో. అట్టయ్యా. నాన్న నేను వచ్చేసా, పట్నం నుంచి నేను ఆనందింప చేయడానికి వచ్చేసానన్నా. చాలా సంతోషం. అరే ఇదేమిట్రా అలా నీటి గురంలా తడిసిపోయావు, ఏం జరిగింది? అది అది అయ్యా కాలు జారి కాళ్ళలో పడ్డారనుకుంటా. కాలు జారి కాళ్ళలో పట్ట నాకేనా కాలక్షేపం అనుకున్నావా? నాన్న చెరువులో పిల్లాడు మునిపోయి చోబతుకుల్లో ఉంటే దూకి సాహసంగా సినిమా హీరోల వాడిని రక్షించాను. ఓ తల్లికి పుత్రభిక్ష పెట్టాను. నువ్వంత మంచి పని చేసావంటే నేను నమ్మనురా. అదేమిటి మూతేదో వాసింది, కన్ను కింద కమిలిపోయింది, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు అలా అనుమాన పడితే నాకు కుదరదు. ముందు నీ విషయం చెప్పు. సిల్క్ లాల్చి వేసుకుని సెంటు చల్లుకుని ఈ వేళప్పుడు ఎక్కడ బయలుదేరావు? ఊళ్ళో పెద్ద మనిషిని, 1,00,000 పనులుంటాయి, ఆ సంగతి నీకెందుకు గాని తడిసిన బొంతకాగిలాగా ఇలాగే నువ్వు ఉంటే రోగం వచ్చి మంచం ఎక్కుతావు. ఆ తల దొడుచుకుని బట్టలు మార్చుకో, వెళ్ళు. ఒరే తలుపులు, తలుపులు దగ్గరికి వేసిరా, నాన్న విషయం నీతో చర్చించాలి, లేకపోతే కుదరదు. అట్నండి. చిత్రాంగి, ఓ చిత్ర, రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటాందంటే? ఏమనుకుంటది, 6 అడుగుల అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటాను. చిత్తుల కరణం గాడి గురించి తలుచుకుంటాందా? ఆడు సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడని మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు, నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే నోరు ఊరుతుందనుకోండి. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు, ఇది ఉంచుకో. అది ఎక్కడుంది? చిత్రాంగి, చిత్రాంగి. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు, తెల్ల కోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే, నాకు అర్జెంట్ గా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పంతులను అనుకుంటున్నావా? ఏయ్, మనకి ఇవన్నీ కుదరవు. వెళ్ళి చాపా దిండు పట్టురా. పట్టురావే. అది కాదండి, ఆ, మంచం అయితే మంచం మ్, మంచం, ఇది మంచం, ఇది ఆ మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే. చిత్రాంగి, ఓయ్, మనకి కావాల్సింది ఇది. పూజారి గారు, వచ్చిన విషయం ఏమిటో నరసయ్య బాబుకు చెప్పండి. ఈనాడు మా తాతల చేత ప్రతిష్ఠించబడే అమ్మవారికి నాకు తెలుసు నరసయ్య బాబు, ఎప్పుడో మీ వంశీకులు ముందు అమ్మవారిని నెలకొల్పి గుడి కట్టించారు. తరతరాలుగా అమ్మవారికి పూజా పునస్కారాలన్నీ మీరే జరిపిస్తున్నారు. నిజంగా ఈ ఊరు, ఈ ప్రజలు మీ 2 కుటుంబాలకి ఎంతో రుణపడి ఉన్నారయ్యా. అంతంత మాటలేందుకు ధర్మేత, మాకు చేతనైంది చేయగలిగింది చేస్తున్నాం అంతే. పూర్ణ, ఆ బీరువాలోంచి 1116 తీసి ఆ అమ్మాయికి ఇచ్చి పంపించు. ఇదిగో నాన్న డబ్బు. మళ్ళీ నా చేతులతో ఎందుకమ్మా? మా ఇంటి మహాలక్ష్మి నువ్వు, నీ కానుక సమర్పించు. తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ అమ్మవారి దయ వల్ల పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. తీసుకోండి. ఓం శక్తాయన ఓం, ఓం దుర్గాయన ఓం, ఓం భద్రకాళాయన ఓం, ఓం భువనేశ్వరాయన ఓం, ఓం నవ దుర్గాయన ఓం. మాధవరావు బాబు, కొబ్బరికాయ కొట్టండి. నర్సయ్య గారు, ఒరే రాముడు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలరా. సుందరం బాబు, కిట్టే పోటీలకి వెళ్తానని తాలూపింది. తలైంట్రా, తోక మొత్తం హోల్ బాడీ ఊపుతుంది. అంత మాత్రాన్ని గెలిచినట్టేనా? ఒసేయ్, వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపా. నీకేంటి సుందరం, నాకు కుదరదు. మన పొట్టేలు గెలిచి తీరాలి. గెలిచే పార్టీలో ఉండాలి గాని ఓడిపోయే పార్టీలు ఎందుకు? ఆ తర్వాత ఏడవడానికా? ఉండనీరా నానిగా, ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ఓ ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉందనుకుంటాను. అలా వాగని సుందరం, మన పొట్టేలు గెలిచిన తర్వాత 7 మొహాలతో దండ తీసుకొచ్చి వాళ్ళే వేస్తారు. లలిత, నువ్వు జంజంలాడిపోతున్నా పక్కనుంటే చాలు. పొట్టేలు కాదు, మొత్తం అందరినీ కుమ్మేస్తాను. ఇప్పుడు జరిగేది జంతువుల పోటీ నాయనా. నువ్వు దగ్గర కాదు రంగంలోకి. ముందు నీ పొట్టేళ్ళని తిప్పు, ఆ తర్వాత నువ్వు నీ పక్కనున్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటకి.
రాముడు, పెట్టు. కొట్టు. అస్తి. కొట్టు. రాముడు, కొట్టు. అది సుందరం బాబు పట్టుపోయి ఏం చేయమంటారండి మసాలా బిర్యానీ? ఏం చేస్తావు చేయరా, పొట్టెలిపోతేనే పండు లాంటి లలిత ఫ్రెండ్ అయింది కదు లలిత. సిగ్గు లేకపోతే సరే సన్నాసి పొట్టేలేసుకొని పోటీలు దిగడం దేనికి? ప్లీజ్ లలిత, నువ్వు అలాంటా నాకు కుదరదు. చెప్ప అయినా మా బావతో నీకు పోటీ ఏమిటోయ్? ఆటలో అయినా పోటీలో అయినా ఎప్పుడు మా బావదే గెలుపు. మరి నేను నువ్వా? ఛీ! సుందరం బాబు మసాలా బిర్యానీ చేయించమంటారా ఎప్పుడు చేయించమంటారా? ఛీ! ఒరే రాముడు, పరువు కాపాడేవరా. బావా ఒరే రాముడు, వస్తుంది చూడరా ఊపుకుంటూ. పందెం అప్పుడు బరాయివాడ పక్కన చేరి చప్పట్లు కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. బావా సభాష్, మన రాముడు అద్దరు కొట్టేశాడనుకో. సర్లే, అవతల వైపు చేరి ఏలో వేసి కోతిలాగా గెంతావుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యావు? ఊరికే నేను ఉడికిద్దామని అలా అన్నాను బావా. నిజానికి వాడి పుట్టేలు మన రాముడితో పోటీ ఏమిటి? నీతో ఆ సుందరంగాడు ఛాలెంజ్ చేయడం ఏమిటి? అలా పొగిడితే నేను ఉబ్బిపోతాను అనుకున్నావా? పైగా పోటీ మధ్య సుందరంగాడి మీద చేతులు వేయడం ఒకటి. పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బావా. ప్రేమ లేదు, దోమ లేదు, పో. దురాలోచనతో ఈ దురాలోచన ఆ అమ్మాయి మీ ఇంటి కోళ్ళయింది అనుకోండి, ఇహ నుంచి ఈ ఊళ్ళోనూ ఈ పంచాయతీలోనూ మీ మాటకే గౌరవం. నిజమేనయ్యో. బాబు, నీ పుట్టినరోజు పుట్ట ముందు మీ అన్నగారు ఆశీర్వాదం తీసుకో. అన్నయ్య, నువ్వు వదిన పక్కకి రా. రా సావిత్రి, నీ మరిది మన ఇద్దరిని జంటగా చూడాలని కోరుకుంటున్నాడు. అన్నయ్య, లోక ప్రతి మనిషి దండం పెట్టుకోవాల్సింది మొదటి దైవానికి, ఆ తర్వాత అమ్మ నాన్నలకు. కానీ నా విషయంలో ఆ దైవమైనా అమ్మ నాన్నలైనా అన్నీ మీరే. అందుకే నన్ను మనసారా ఆశీర్వదించండి. తమ్ముడు, ఉన్న ఊరికి కన్నవారికి పెంచిన మాకు ఈ దేశానికి పేరు తెచ్చేటంత పెద్దవాడి కావాలరా. అవును బాబు, ఊరికి ఉపకారివై 10 మందికి ఆత్మీయుడివై ఎల్లకాలం చల్లగా ఉండాలి. అక్కయ్య, మీ మరిది దండాలు పెట్టేది ఇవిళ్ళ కోసం కాదు, అని కేసు పెట్టైనా పెడతావేమోనని. అందుకే ఇదిగా తెచ్చాను. ముందు ఆయన గారు నోట్లో కుక్కు. కట్టుకోబోయేదానివి, ముచ్చటగా ఉంటుంది. నువ్వే అసలు తను తెచ్చిన స్వీట్ అంటేనే నాకు సగం భయం. పైగా తన చేత్తో పెట్టిందనుకో, పుట్టినరోజు పూట నేను ఏడుస్తూ గడపాల్సి వస్తుంది. చూసావు అక్కయ్య, తన పుట్టని కష్టపడి నేనే స్వయంగా ఈ స్వీట్ చేసి తీసుకొస్తే నన్ను ఎంత మాట్లాడుతున్నాడు. సరేలేమ్మా, వాడు నిన్న అంటావు, నువ్వు వాడిని అంటావు, వాళ్ళ కొత్త ఏం కాదుగా. నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ ముందు వాడికి, తర్వాత నాకు పంచేసి. కాదు, బాబాయ్కి నేను పెడతాను. బాబాయ్కి నువ్వు పెట్టడం ఏమిటి? పిన్ని పెట్టాలి కానీ. అవును, నేనే పెడతాను. ఆ, ఆ, అసలు నీకు స్వీట్ కదా పెట్టాల్సింది. చోట్లు తల్లులను. నిన్ను ఇది పట్టుకో. ఉండు, నీ పని చెప్తాను. నాతో మాట్లాడాలని వచ్చారా? విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, మన వీరభద్రం గారి అబ్బాయి సుందరం పట్నం కాలేజీలో హోరాహోరీగా చదివి అలిసిపోయి ప్రస్తుతం ఇంటికి వచ్చాడు. అబ్బే, అంత హోరాహోరీగా చదివితే ఆరోగ్యం దెబ్బతింటుందండి. సరే, చదువుకి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టాడు. ఇంట్లో తిరిగ్గా ఉంటున్నాడు కదా, అబ్బాయికి పెళ్లి చేసేస్తే బాగుంటుందని వారి అభిలాష. శుభం, అలాగే కానివ్వండి. విన్నారా? వారు తప్పకుండా ఒప్పుకుంటారు, నేను మీతో చెప్పాను కదా. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామంటారు? మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు పెట్టించండి. ఈ మాట కూడా మీతో అన్నాను, మన ఇష్టాలు వారు కాదనరు అని. వాళ్ళ అబ్బాయి పెళ్లికి నా ఇష్టంతో పనే ఉందండి. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎవరు? పెళ్లికు అబ్బాయిని మీ అమ్మాయిని వారి ఇంటి కోడలుగా చేసుకోవాలని. శంకరావు, నీకేమైనా బుద్ధుందా? మా అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలా? అదేం మాట అండి? మరి లేకపోతే మా ఉభయ సంబంధాల గురించి ఊరందరికీ తెలుసు. మా అమ్మాయి పుట్టినాడే ఆ కిష్టయ్య భార్య అనుకున్నాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక కూడా అదే భావంలో ఉన్నారు. ఈ సంగతి ఇంత కుర్రాన్ని అడిగినా ఈ ఊళ్ళో చెబుతాడు. పోనీ అతనికి తెలియనా నువ్వు సర్ది చెప్పవలసింది పోయి తాళం వేస్తావేమిటే? అది కాదండి, ఈ మధ్య పేపర్లో మేనర్ క్యారీ వల్ల ఎంతో కొంత ప్రమాదం ఉంటుందని మీరు చదివే ఉంటారు కనుక పై సంబంధం చేసుకో. పోనీ అదే మా అబ్బాయి ముచ్చట పడ్డాడు కదా అని అడగడానికి వచ్చాం. మీరు కాదంటే చేసేదే ఉంది, మరో సంబంధం. నమస్కారం. పూర్ణ, మన అమ్మాయి వాళ్ళ ఇంటి కోడలు కావాలట. ఇంకా నయ్యం, మనకిష్టే వినలేదు. కర్రబుచ్చుకుని అందరికి మోకమ్మడం చేసి రావడాన్ని బట్టి మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. ఏమని? వాడికి పిచ్చెక్కిందని కాదు, మన అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని. సర్లే. చూడండి, ఎంత కావలసిన వాళ్ళమైనా జరగవలసినవన్నీ సాంప్రదాయంగా జరిగితే బాగుంటుంది. మంచి రోజు చూసి మాధవుడితో మాట్లాడండి. అలా. తాంబూలాలు పుచ్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. అలాగే.
ఏమిటి మావయ్య ఇదంతా? తాంబూలాలని ముహూర్తాలని ఎవరో పరాయి వాళ్ళ మధ్య జరిగినట్టుగా ఏమిటి హడావుడి? ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో లలితను మా ఇంటికి తీసుకొచ్చి ఇదిగోరా మీ ఇంటి కోడలని వదిలిపెట్టి వెళ్ళొచ్చుగా. అది నిజమే మాధవ, కానీ నాకు ఉన్నది ఒక్కగానొక్క కూతురు. దాని అచ్చటా ముచ్చటా సాంప్రదాయబద్ధంగా జరిపించాలని నాకు సరదా అంతే. ఇంకా ఆలస్యం ఎందుకు నరసయ్య బాబు గారు? శుభస్య శీఘ్రం అన్నారు, త్వరగా తాంబూలాలు పుచ్చుకోండి. ఒక్క నిమిషం ఉండండి పూజారి గారు. ముందు మా అమ్మాయి ఇష్టమో కాదో గోపాలకృష్ణ గారు ముక్క చెప్పాలి కదా. ఏం అల్లుడు గారు, మీకు ఇష్టమేనా? బాబాయ్ గారు, తమాషాకైనా తను ఇష్టం లేదు అంటే మీ అమ్మాయి అతని మీద పడి పీక పట్టుకుంటుంది. అయితే మా అమ్మాయికి భయపడి ఒప్పుకుంటున్నారు అన్నమాట అల్లుడు గారు. కాదు, మీరు బాధపడతారని ఆ పైన బతిమారుతారని సరే అంటున్నాను. మేనమామ మేనల్లుల సరసాలు చాలు గాని మళ్ళీ వర్జ్యం వస్తుంది, త్వరగా పుచ్చుకోండి. అలాగే. అమ్మా, నాన్న నువ్వు ఒక మనిషివేనా? కన్న కొడుకు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయగలిగావా? ఛీ, చచ్చిపోయిన అమ్మాత్మకు శాంతి చేయగలిగావా? ఛీ, రేయ్, నిన్ను చంపేస్తాను. నువ్వు వెళ్ళి దానికి ఆత్మశాంతి చేయరా శని వేధవా. ఛీ, వీడు మా నాన్న. కనకరావు గారు, మీ ఫేస్ చూస్తుంటే మీరే మా నాన్న అనిపిస్తుంది. ఏమిటండి గుద్దేసిన వాళ్ళందరినీ నాన్న అంటాడు? ఇతను వాళ్ళకని చూస్తుంటే పెళ్లి చూపులు తప్పిపోయినప్పటి నుంచి ఇంటికైనా పోయినట్టుంది. పోయినా బాగుండేది. పిచ్చాసుపత్రిలో పడేసి గొలుసులతో కట్టేసి గదిలో పడేసేవాడిని. వీడు నా ప్రాణాలు తీస్తున్నాడయ్యా. ఆవేశపడకండి. మీ అబ్బాయిని కాదన్న ఆ నరసయ్య ఏదో ఒక రోజు మీరే దిక్కంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అంతవరకు తమరు ఓర్పు వహించాలి. ఆ రోజు వస్తుందంటావా? అది రాదు, వచ్చేటట్టు చేసి మనమే దాన్ని రప్పించాలి. ఒరే రాజా, పట్నంలో పెద్ద చదువులు చదివి పట్టా తీసుకున్నా పుట్టిన ఊరి మీద మమకారంతో ఇక్కడే స్థిరపడాలని వచ్చామంటే మా అందరికి చాలా ఆనందంగా ఉందిరా. ఒరే ఒరే, జాగ్రత్తరా, చూసినాడు. అయితే ఇన్నేళ్లుగా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట. మన ఊరు ఏమాత్రం మారలేదురా. ఎలా మారుతుంది? ఎందుకు మారుతుంది? అదేమిట్రా, పల్లెలు బాగు చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందిగా. కూచమ్మ కూడబెడితే మాచం మాయం చేసిందన్నట్టు పాపం ప్రభుత్వం గ్రాంట్ చేసిందిరా మన ఊరు ప్రెసిడెంట్ గారు. తినేశాడు. అటువంటి ఎన్నుకోవడం ఎందుకురా, ఊరికి ఉపయోగపడేవాడిని ఎన్నుకోవచ్చుగా. ఒరే రాజా, నీ మాటలు వింటుంటే నాకు ఆలోచన వచ్చిందిరా. ఈ దేశాన్ని యువతరమే ముందుకు నడపాలి. డబ్బు కోసం గడ్డి తినే పాత నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. కొత్త వాళ్ళు, కొత్త రక్తం కావాలి. అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి నువ్వు నిలబడితేనే మంచిదిరా. నేను పోటీ చేయటం ఏమిట్రా? ఇక్కడ స్థానిక పరిస్థితులు, ఈ ఊరు మంచి చెడ్డ బాగా తెలిసిన వాడివి. నువ్వే పోటీ చేయొచ్చు కదరా. ఒరే రాజా, నాకెన్ని తెలిసినా నీ అంత చదువు లేదురా. కనుక నువ్వు నిలబడటమే మంచిది. అది కాదు కిష్టయ్య. ఒరే, ఇక నువ్వేం మాట్లాడుకో. నీ వెనుక నేనుంటాను. నడిచేవాడివి నువ్వైతే నడిపించేవాడిని నేను. కనకారావు, మునుపట్లాగే ఈసారి కూడా నువ్వు ఎలాగైనా పట్టుబట్టి నన్ను ప్రెసిడెంట్ చెయ్యాలయ్యా. నేను చేసింది ఏముందండి, తమ మొహం చూస్తే ఓట్లు అవే పడిపోతాయి. కాకపోతే ఒకరిద్దరు పెద్దలు మనకు అడ్డు వాళ్ళని తేలేటట్టున్నారు. చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా తొందరపడిపోతారు ఏమిటండి? ఆరంభంలోనే మనం హత్యలతో ప్రారంభిస్తే ఓటర్లు కాదు పోలీసులు లాఠీలతో వేస్తారు. అసలు తెలివితేటలు ఉపయోగించి డబ్బు వెదజల్లి గొర్రెల మందల లాంటి ఓటర్లని మన వల్లోకి లాక్కోవాలి. అయితే ఏం చేయాలో చెప్పవయ్యా. ముందుగా భూస్వామి మోతుబరి అయిన వీరభద్రయ్యని చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, అలా మాటకు ముందు చంపలవాలి బంది పోట్లాగా చంపేద్దామని సరదా పడిపోతారు ఏమిటండి? నేను చెప్పేది వినండి. ఆ వీరభద్రయ్య మనవాడు. అతనితో ఎలాంటి పథకం వెయ్యాలి, ఎలా అమలు జరపాలి అనే విషయాలు ఆలోచించి అలా జరిపిద్దాం. అయితే ఈసారి ప్రెసిడెంట్ గా మీ ఫ్రెండ్ రాజా నిలబెట్టాలను. అవుననే, ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్న పాత ప్రెసిడెంట్ మన ఊరికి వేసమైతే ఉపకారమైనా చేయలేదు. ఎలక్షన్ టైంలో ఓట్లు అడుక్కోవడానికి తప్ప మళ్ళీ మన ఊరి మొహమైనా చూడ్డు. ఈనాడు మన దేశానికి కావాల్సింది అలాంటి స్వార్థపరులు కాదన్నయ్య. తను చదువుకున్న చదువుతో, తనకున్న విజ్ఞానంతో, ఊరి మీద ప్రేమతో నలుగురికి మంచి చేయాలనుకునే రాజా లాంటి మనిషి. నువ్వు చెప్పేది నిజమేననుకో, కానీ మీరంతా కుర్రవాళ్ళు, ఇంత పెద్ద బాధ్యత మోయగలరా అని. బాధ్యతల్ని భరించడానికి కావాల్సింది వయసు కాదన్నయ్య, కృషి, దీక్ష, పట్టుదల. అవి ఉన్న మనిషి ఎవరైనా నాయకుడు కావచ్చు, దేశాన్ని ముందుకు నడిపించవచ్చు. ఏమండి, చిన్నవాళ్ళైనా వాళ్ళలో ఉన్న పెద్ద ఆశయాలకు మీలాంటి వాళ్ళు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి. సరేరా తమ్ముడు, మీ వదిన కూడా నిన్నే సపోర్ట్ చేస్తుంది. నేనెందుకు కాదంటాం. కాకపోతే మనకి మన ఊరికి పెద్ద దిక్కు మామయ్యతో కూడా ఒక మాట చెబుదాం. మామయ్య, మామయ్య, రండ్రా. అత్తయ్య, అత్తయ్య. ఎంతసేపు అయింది బాబు వచ్చి? పదండి ఇంట్లోకి వెళ్దాం. లేదత్తయ్య, మామయ్యతో కొంచెం మాట్లాడే పనుండి వచ్చాం. మీ మావయ్య ఏదో పనుందని పొద్దున్నే పట్నం వెళ్ళాడయ్యా. 2-3 రోజులు పడుతుంది అనుకుంటా రావడానికి.
అయితే కృష్ణయ్య ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? సరే చేసేదే ఉంది, ముందు మనం అనుకున్నట్టుగా జరిపించేసి తర్వాత మా మామయ్య వచ్చాక చెప్దాం. పదండి. ఇదేమిటి బాబు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి? కాఫీ తాగుదురు కానీ రండి. వద్దతయ్య, మరోసారి వస్తాం. ఈ పూట కాస్త పనుంది, వస్తాం. పదండి. పాపారావు, ఈసారి కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలనే మా కోరిక. కోరిక ఉండగానే సరికాదండి, అయ్యే మార్గం ఆలోచించాలి కదా. అంటే ఎవరైనా చంపించేయాలంటారా? అయ్యా నేను రెడీ. చంపించడాలు కాదండి, ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది. మన ఊళ్ళో 2 పెద్ద తలకాయలు మాధవరావు, నరసయ్య. వారిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు కలుస్తారు. వాళ్ళు అంటే ఊరంతా మారు మాట్లాడకుండా మీకే ఓటు వేస్తారు. అయితే ఇంకే వాళ్ళలో ఒకరిని సాయం అడుగుదాం. అంత సులువుగా ఒప్పుకుంటారటండి? అయితే చంపించేద్దాం. అయ్యా నేను రెడీ. అబ్బా, చంపడాలు పొడవడాలు కాదండి. అయ్యా పాపారావు గారు, మీరు ఎలాగైనా నరసయ్య గారిని పట్టేయండి. కాళ్ళ వెళ్ళా పడి కన్నీళ్లు పెట్టుకొని ఆయన మీకు సపోర్ట్ చేస్తాను ఒక మాట తీసుకోండి, మీరు గెలవడం ఖాయం. అయితే ఆయన కాళ్ళ మీద పడిపోదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, ఇది చంపేసే ప్రోగ్రాం కాదయ్యా, కాళ్ళ మీద పడే ప్రోగ్రాము. నువ్వేం రెడీ కనక్కర్లేదు, పాపారావు గారు పడితే చాలు. పాపారావు గారు, నరసయ్య గారు నిన్ననే పట్నం వెళ్ళారు. మీరు వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర ఓ మాట తీసుకుని ఆయన సమక్షంలోనే నామినేషన్ పత్రం దాఖలు చేశారనుకోండి, మీరు గెలిచిపోయినట్టే. అయితే ఇప్పుడే బయలుదేరి వెళదాం. అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు రెడీ అని నాకు తెలుసయ్యా. చూడండి, ఇది తీసుకుని బయలుదేరితే నరసయ్య కాళ్ళ మీద పడరు, ఈ గుమ్మం తగిలి పడిపోతారు. కానీ శుభ్రంగా మందు తీసుకుని భోంచేసి రెస్ట్ తీసుకోండి, రేపు ముగ్గురం కలిసి బయలుదేరదాం. ఏమే రాళ్ళు పెట్టి కొడతావా? నేను కొట్టలేదు బావా, పైనుంచి పడింది. ఆహా, ఎక్కడి నుంచి పడిందో చూపిస్తానే, పద. ఎక్కడికి తీసుకెళ్తున్నా బావా? చెప్తాగా, పద. అలాగే. అటు చూడు. బావా, ఏమిటిది? నామినేషన్లు ఏ గారికి సరి కాదు మరి, మునపట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి. నీ మంచితనం, నీతి, నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి. తప్పకుండానండి, రేపటి నుంచి ఆ పని మీదే ఉంటాను. తర్వాత ముందా మాధవ్ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు. మీరు అలా నిలబడండి చాలు, అడిగేస్తా. ఏమిటి మామయ్య, పట్నం నుంచి ఇప్పుడే వస్తున్నారా? అవునురా. మీకోసం నిన్ను ఇంటికి వెళ్ళాం. ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు? మామయ్య, ఇతను మా స్నేహితుడు నమస్కారం అండి. లక్ష్మణ్ రావు గారు అబ్బాయి కదూ? అవును, పట్నంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. ఆ, మామయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు. మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్నం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మామయ్య, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్లు నష్టపోయాం. సరేరా, గతం వదిలేయి. ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు. పాపారావు గారు లేత మల్లి తీగలేటివాడు, చూపించిన వైపే పాకేస్తాడు, పుయ్యమన్నప్పుడు పూస్తాడు. రక్తం రుచి మరిగిన పులి, రాజకీయాల్లో దోచుకు తినడం అలవాటు పడ్డ నాయకుడు మారడు మామయ్య. అంటే ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట దక్కించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, మీకు మీరు ఇచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి, చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని మా వ్యతిరేకపు పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేం మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండ్రా. ఆ కుర్ర కొంకల వేళ వల్ల అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ పాపిష్టి పాపారావుకి మాటిచ్చాడట తను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాళ్ళు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి, ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి చేయగొట్టేమైనా మేము రాజాన్ని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాడితో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతా. ఆ పాపారావును సపోర్ట్ చెయ్యొద్దని చెప్తా. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా? నన్ను మామయ్య, కిష్టయ్య నీకు పరాయాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగిన వాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు కనుకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య, నువ్వు వాడి మాటలు మర్చిపో. సరిగాని మామయ్య, రేపు ఎలక్షన్లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు.
ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునేసరికి కాదనలేక మాటిచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాటిచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోను. కనుక అక్కిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదొచ్చొద్దని చెప్పు. మాయా, అడిగారు కదా నువ్వు పరాయి వాళ్ళకి మాటిచ్చావు. నేను ఆలోచించి పసివాళ్ళకి మాటిచ్చాను. నేను నీ మేళనున్నేగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా? ఏమిటో అది చెప్పు. ముందుగా మామ అల్లుళ్ళ మధ్య తగాదాలు పెంచాలి. అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలబెట్టిస్తావా? కరణం, నీకేమైనా మతిగాని పోయిందేమిటయ్యా? ఆ? అమ్మమ్మమ్మమ్మ, మతిపోలేదండి. ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తర వైపులో కుప్పలు తగలేస్తున్నారు. ఏంటి? కుప్పలు. అసలు జరిగిన గొడవ ఏమిటో ముందు నువ్వు చెప్పుకోయ్యా వీరభద్రం. ఎలక్షన్స్ లో పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తున నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గాడు కాగడాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు. వాళ్ళని సావగొట్టాడు, కుప్పలకి నిప్పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురంతగానే. ఎవడు చెప్పాడ్రా నీకు కబురు? ఎవరంటే కంగారులో ఆ మడిసిని సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పని కట్టుకొచ్చి నీకు కబురు చెప్పాడంటావు. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. ఒరేయ్, అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలిరా. ఎవడో ఆకాశరామన్ నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరటం ఎవడరా నమ్మే దొంగ వెధవా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్ళేటప్పటికి కుప్పలు తగులుపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు. అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని? అది వాళ్ళ కర్మ కాదు, కావాలని ఒక పథకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మేము నమ్మేయాలా? గోవిందు ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ కనుక తప్పు మాదని ఉప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం నా వాళ్ళు పరాయి వాళ్ళు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళు అని తేడాలు వచ్చాయంటే ఈ రచ్చబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులిచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చింది. కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు? న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు. ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈ వేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు, అధికారం నాకు లేవు. ధర్మయ్య తాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి. బావా, ఎన్నికలప్పుడు మొదలైన ఈ గొడవలు ఏ విపరీతానికి దారితీస్తాయో. భయం ఎందుకు లలిత?
అది కాదు బావా, ఎవరి కారణంగానో నాన్న మీరు 2 పార్టీలుగా మారిపోయారు. నిన్న రచ్చబండ వ్యవహారం జరిగినప్పటి నుంచి నాన్న మరింత గంభీరంగా ఉంటున్నాడు. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం వేస్తోంది. లలిత, ఈ గొడవలు ఈ పంతాలు అన్నీ కూడా క్షణికమే, ఎంతో కాలం ఉండవు. రేపు ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ మామయ్య మేము మామూలుగానే మాట్లాడుకుంటాం, మామూలుగానే కలిసిపోతాం. అనవసరంగా వీటి గురించి నీవు దిగులు పడుకో. మన పాపారావు మీకేం కొత్త కాదు, పాత ప్రెసిడెంటే. ఈసారి కూడా మీరు ఓట్లు వేస్తే గ్రామానికి సేవతాడు, మర్చిపోకండి. వస్తాను. రేయ్, జనమందరికి తాగినంత పోయిండ్రా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని కబుర్లు చెప్పి సారా తాగేసి వెళ్ళిపోతే కుదరదు. మీ ఓట్లన్నీ మా పాపారావుకే వెయ్యాలి. గుణవంతు, ఈ కరపత్రాలు తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. నువ్వు పోస్టులు తీసుకెళ్లి మొత్తం గోడలు గండించి వెళ్ళు. చాలా ఘోరం జరిగిపోయింది. పాపార పార్టీ వాళ్ళు గూడెంలో మనుషులకి ఓట్ల కోసం సారా పోయించారు. అది కల్తీ సారా అనుకుంటాను. చాలా మంది ప్రాణాలు పోయాయి. ఒరే రాజా, చిట్టి, పదవుల కోసం పేదవాళ్ల ప్రాణాలతో ఆటలాడే ఆ పెద్దల్ని క్షమించడానికి వీల్లేదురా. స్వార్థం కోసం మనుషుల్ని బలిచేసి ఆ రాక్షసుల్ని మన్నించడానికి వీల్లేదురా. పదండ్రా, ఈ చావులకు ఏం సమాధానం చెప్తారు? ఈ శవాన్ని ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలుసుకుందాం. పదండి. సారా కల్తీ కారణం అంటూ మన పేర్లేం బయటకు రావు కదా. మనం సారా తాగడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చామండి. వాళ్ళు వెళ్ళి ఆ షాప్ లో తాగారు. ఆ షాప్ వాడు కల్తీ చేశాడు. వాడిదే. ఒరేయ్, పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవులారా, చూడండిరా, చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పేలుగుల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండిరా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావుకు కారణం మేమే అన్నట్టు ఆ కారు కూతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు. చూడండి, వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులో పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తు వేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అపా ఎలా బ్రతకాలి? ఒరేయ్, వీళ్ళ చౌకి కారకులు మీరేరా. కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా, మీవే. చచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేము ఇస్తామా? చచ్చిన శవాల్ని పీక్కు తినే రాబందుల్లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. ఒరేయ్, అనవసరంగా మా మీద కాలుదుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మా కిష్టయ్య చేరతారో నువ్వు నీ తొత్తులే చేరతారో తేల్చుకున్నారా? ఎరా రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నేరం జరిగితే వాళ్ళని నిలదీసి న్యాయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి ఒత్తాసు పలికి ఇంకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుతూ. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ లీడం చేరిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు మర్యాదస్తులు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర. నరసయ్య గారు చాలా దారుణం. ఇదిగో, మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు, ఎలక్షన్ లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కుర్రవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మంచితనాన్ని చేతగాంతనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యానికి కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్లు వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఎలక్షన్లు వాయిదా పడ్డకు ఏడుపుతో ఈ కల్తీ సారా చావులు లేకుండా ఉంటే ఎలక్షన్లు సంరక్షణంగా జరిగేవండి. పోనీ ఆ కలెక్టర్ గాడైనా ఈ చావులు ఏవో యాక్సిడెంట్ గా జరిగాయని చూసి చూడనట్టుగా వదిలేసి ఉంటే బాగుండేది. కారణం ఆ కలెక్టర్ కనుక ఆయన చంపేస్తే అయ్యా నేను రెడీ. అబ్బా, నువ్వు చంపడానికి రెడీగా ఉన్నా కలెక్టర్ చావడానికి రెడీగా లేడయ్యా. అనవసరంగా ఆవేశపడకు. అయ్యా వీరభద్రం గారు, ఎన్నికల మాట ఎలా ఉన్నా ఈ దెబ్బతో ఆ నర్సయ్యకి మాధవయ్యకి మధ్య మంట మండింది. అది మనకు మంచిది. ఏం మంటలు లేవయా? రేపు ఆ కిష్టయ్య లలితల పెళ్లి జరిగితే మళ్ళీ ఆ 2 కుటుంబాలు ఒకటైపోతాయి. ఆ నరసయ్య మరీ మొండి పట్టుదల గల మనిషి అండి. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారని నా నమ్మకం లేదండి. ఈ గొడవలని తలుచుకుంటే
నాకెందుకో భయంగా ఉంది బావా. బుద్ధి లేని పెద్దలు ఎంతమంది ప్రయత్నించినా మన పెళ్లిని మాత్రం ఆపలేరు లలిత. వెంక హాయ్ నువ్వు ఇంటి అలాగేనండి. లలిత, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా తోటలమట దొడ్లమట బరి తెగించి తిరగడానికి సిగ్గులేదటే నీకు? అది కాదు నాన్న. సమాధానాలు సంజాయిషీలు ఆపి నోరు మూసుకుని మామయ్య, మాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని మొగుడు పెళ్ళాలని మీరే అన్నారు. మా మనసుల్లో ప్రేమకి మీ పెద్దలే ప్రాణం పోశారు. మా కలలు, ఆశలు, కోరికలు ముడిపడిపోయాక ఇప్పుడు విడదీయాలనుకోవడం నేరం అనిపించుకుంటుంది మామయ్య. నేరమేదో న్యాయమేదో నాకు తెలుసురా. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలు అని మేము అన్నప్పుడు అనుకున్నప్పుడు మనుషులు వేరు, పరిస్థితులు వేరు. ఇప్పుడు అవన్నీ మారిపోయాయిరా. ఏది ఎలా మారినా ప్రేమించుకున్న మనసులు ఏమాత్రం మారవు. కదిలే కాలంతో పాటు అన్ని మారుతాయి, మారి తీరతాయి. రా. ఎవరినో ఊరికి ప్రెసిడెంట్ చేయాలని అన్యోన్యంగా ఉండే మన కుటుంబాల మధ్య ఈ ద్వేషాలను పెంచుకోవడం ఎందుకు చెప్పండి? ఏమిటి అన్ని అనర్థాలకి నేనే మూలం అన్నట్టు మాట్లాడతావు? అసలు నన్ను మేనమావ అని పిలవడానికే నామోచి అన్నట్టు మాట్లాడాడు ఆ మాధవ్ గాడు. ఇక ఆ కుటుంబంతో మనకు పొత్తేమిటి? అమ్మాయికి వేరే సంబంధం చూస్తాం. ఏమండి, అంత మాట అనకండి. తాంబూలాలు పుచ్చుకున్నాక మీరే మరో సంబంధం చూస్తానంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారో ఆలోచించండి. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం మారదు. ఏమండి, మీ పౌరుషాలు పట్టుదలలు మర్చిపోయి ఆ పసివాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. మనరు కళకళ్ళాడేట్టు చేయండి. ఈ విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. మీ పెద్దల పంతాలు పట్టింపులకి పసివాళ్ల బ్రతుకులు బలి చేయటం అన్యాయం అండి. వాళ్ళ జ్ఞానం వచ్చిన రోజు నుంచి మొగుడు పెళ్ళాలు అన్నాం. వాళ్ళ మనసుల్లో ఆశల్ని అనుబంధాల్ని పెంచాం. ఇప్పుడు బాబాయ్ గారు హఠాత్తుగా లలితకి వేరే సంబంధం చూస్తానని నిర్ణయించటం చాలా తప్పండి. తన మాట తన పట్టుదల తప్ప ఆయన ఇంకేమీ ఆలోచించడం లేదు సావిత్రి. ఆ పిల్లకి ఇలా వేరే పెళ్లి చేస్తున్నారని ఊళ్ళో తెలిస్తే నలుగురు ఎంతో ఎగతాళిగా నవ్వుతారండి. తనకు కాబోయే మనిషిని మరొకరికిచ్చి కట్టబెడుతున్నారని తెలిస్తే కృష్ణ ఎలా తట్టుకుంటాడండి? ఏమండి, 6 నెలలు ఒక చెట్టు కల్లుకున్న తీగ సైతం వేరు చేస్తే బ్రతకదు కదా. అలాంటిది ఇన్నేళ్లుగా అల్లుకున్న ఆ పసి మనసులు ఈ పరిస్థితికి పోతాయోనని నాకు భయంగా ఉందండి. చూడండి, మీరు వెళ్ళి ఆయన ఎలాగైనా బ్రతిమాలి. సావిత్రి, అర్థం లేకుండా మాట్లాడు. ఆయన మనకు ఆత్మీయుడే కావచ్చు, నాకు మేనమావ కావచ్చు. అంత మాత్రాన ఆయన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయమని బతిమాలవలసిన కర్మ పట్టలేదు నాకు. అలా అని మీరు పంతం పడితే పెళ్లి చాలే ఊరుకో. ఆడపిల్ల తండ్రి ఆయనే తన కూతురికి వేరే సంబంధం చూడడానికి సిద్ధపడినప్పుడు నా తమ్ముడికి నేను చూడలేనా? మగవాడు వాడు వేరే చేసుకోవాలంటే 1,00,000 సంబంధాలు వస్తాయి. పట్టుదల అనేది మా మామయ్య ఒక్కడు సొత్తే కాదు, మాకు ఉంది. మేమక్కర్లేదని ఆయన అనుకుంటే ఆయన అసలు మాకు లేని మేము అనుకుంటాం, అంతే. అయ్యా, వీరభద్రం అభిప్రాయం మీ అమ్మాయిని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని. కనకరావు, ఏమిటయ్యా, ఏమిటి నువ్వు అనేది? అవునండి, ఉదయమే నాకు కబురు పంపించి తన కూతుర్ని మీ అబ్బాయికి చేసుకోవడానికి మీకు అభ్యంతరం లేకపోతే తెలియజేయమన్నారు. వెంటనే ముహూర్తం పెట్టి పెళ్లి జరిపించేస్తా అన్నారు. ముహూర్తం చుట్టం అనవసరం అన్న, ముందు పెళ్లి జరిపించేయండి. మంత్రాలుగా ఉంటే పంతులు చేత తర్వాత చదివించుకోవచ్చు. మరీ కకృతి పేనుగులా అలా కంగారు పడకరా. ఇదిగో కారణం, వాళ్ళ సంబంధం కోసం మనం గోతికాడి నక్కల్లా కూర్చున్నట్టు కాక ముహూర్తాలు పెట్టించేయి. అమ్మా లలిత, లేమ్మా, లేచి తలంటి పోసుకో. రామ్మా. అమ్మాయిని తీసుకురండి. నారాయణ అమ్మాయిని తీసుకురండి. పట్టుకోండి రా, ఆ కిష్టిగాడిని పట్టుకోండి. ఆఖరికి దౌర్జన్యానికి కూడా సిద్ధమయ్యారన్నమాట. పెళ్లి పందిట్లోకి వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోతాడు. ఆ దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. మాధవా, ఒరేయ్ మాధవా, ఎక్కడ రా కిష్టిగాడు? పెళ్లి కూతురుగా ఉన్న నా కూతుర్ని పీటల మీద వచ్చిన దొంగ వేల ఎక్కడ? ఏంటి మాయా నువ్వు అనేది? ఏమి తెలియనట్టు మాట్లాడుకురా. నీకు తెలియకుండానే వాడు ఇంత ఘోరాన్ని తెగిస్తాడా? వాడు 10 మందిలో వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోయాడ్రా. మామయ్య, ఇంకా ఎందుకు వచ్చిన చుట్టరికాలయ్యా? బిడ్డకి లక్షణంగా పెళ్లి తలపెడితే కన్ను కుట్టి నువ్వు నీ తమ్ముడు కుట్ర పని ఇంత దారుణాన్ని తలపెడతారా? నోటికి వచ్చినట్టు మాట్లాడకండి.
ఇష్టం ఏం చేశాడో నిజంగా నాకేం తెలియదు. ఇన్నేళ్లు నువ్వు పెంచిన తమ్ముడు దొంగ అయ్యాడో రౌడీ అయ్యాడో దౌర్భాగ్యుడయ్యాడో నీకు తెలీదు. పీటల మీద పెళ్లి కూతురు లేపుకొచ్చిన తమ్ముడికి అన్నం చెప్పుకోవడం నీకు సిగ్గులేదయ్యా? సిగ్గు అభిమానం పౌరుషమే ఉంటే వాడు తమ్ముడు ఎలాంటి పని ఎందుకు చేస్తాడు? ఏవరా తీర్పులు చెప్పడానికి నాతో సమానంగా పంచాయతీలో కూర్చుంటావే, ఇప్పుడు నీ తమ్ముడు చేసిన తప్పుకి తీర్పేం చెప్తావు, శిక్ష వేస్తావు. నా కొడుకు ఇలాంటి పని చేసి ఉంటే నరికి పొగులు పెట్టేవంట్రా. ఆ కిష్టిగాడు చేసిన పనితో నీకు సంబంధమే లేకపోతే వాడిని గడపలో కాలు పెట్టనివ్వకు. నువ్వు మనిషి పుట్టికే పుడితే మనిషిని నిరూపించుకో. చెయ్యి. ఈ నరసయ్య పరువు ప్రతిష్టలతో చెలగాడు పడతావా? కావాలంటే నీ మీద కేసు పెట్టి జైలుకి పంపించగలను. లలిత, పద వెళ్దాం. మామయ్య, పెళ్ళైన ఆడపిల్ల ఉండవలసింది కన్నవాడితో కాదు, కట్టుకున్న వాడితో. గవర్నమై దౌర్భాగ్యుడా, పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ముహూర్తం మంచి చెడ్డ చూడకుండా నువ్వు కట్టేసిన ఆ తాడు ముక్క అదొక తాళి కాదు, ఈ జరిగింది ఒక పెళ్లి కాదు. ఆ తాడు తెంపి నీ మొహాన్ని విసిరి నా కూతురు నేను తీసుకెళ్తాడ్రా. ఆగండి. పెళ్లి వల్ల ముడిపడేది ఈ తాళిబొట్టు మాత్రమే కాదు, 2 జీవితాలు శాశ్వతంగా ముడిపడతాయి. దీన్ని మీరు తెంచేయచ్చు, కానీ కలిసిన మా బ్రతుకుల్ని మీరు విడదీయలేరు. లలిత, ఏమిటి నువ్వు అనేది? ఈ దౌర్భాగ్యుడితో, ఈ దొంగ వెధవతో? నాన్న, నా భర్తను అవమానిస్తే నేను సహించలేను. మంటపంలోంచి నిన్ను ఎత్తుకొచ్చి మన మర్యాద మంట కలిపిన వాడు నీ భర్త. బావ నన్నేమి ఎత్తుకురాలేదు. తనకి భార్య కావాల్సిన నన్ను పరాయవాడి నుంచి రక్షించి తెచ్చుకున్నాడు. నా ఇష్టంతోనే దేవుడు సాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నాడు. చేత చేతులెత్తి దండం పెట్టించుకునే నేను నీ కారణంగా అందరి చేత అనరాని మాటలు అనిపించుకున్నాను. ఊళ్ళో పెద్ద మనిషిగా పరువు మర్యాదలతో బతికే నేను నీ కారణంగా నలుగురు ముందు తలదించుకున్నాను. తమ్ముడిని అదుపాజ్యంలో పెట్టుకోలేని వాడివి నువ్వు ఒక అన్నవేనా అని వాళ్ళు అడ్డమైన మాటలు అంటుంటే, ఇన్నేళ్ల నా పెంపకాన్ని వేలెత్తి చూపి వెక్కిరిస్తుంటే చిక్కుతో బాధతో నోరు మూసుకున్నాను రా. ఒరే, నాన్న వాళ్ళు నీకెవరూ లేనట్టు నువ్వు ప్రవర్తిస్తే నువ్వు మాకున్నావని మేము మాత్రం ఎందుకు అనుకోవాలరా? పో, నీ పెళ్లి నాగే నీ బ్రతుకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు. అన్నయ్య, నా తప్పుకు అంత శిక్ష వేయకు. పరిస్థితుల కారణంగా మీకు మాటైనా చెప్పలేకపోయాను. నువ్వున్నావన్న ధైర్యంతోనే నేనింత సాహసం చేశాను. ఎవరేమన్నా మా అన్నయ్య నన్ను అర్థం చేసుకుని చేరదీస్తాడనుకున్నాను. అలాంటిది నువ్వే ఇలా అంటే ఇక మాకు అండగా నిలిచేది ఎవరన్నయ్య? వదినా, నువ్వైనా అన్నయ్య చెప్పొద్దునా? ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. సావిత్రి, జరిగింది చిన్న విషయం కాదు, అంత తేలిక తుడిచివేయడానికి. నా పరువు ప్రతిష్టల మీద మట్టి చల్లించిన మనిషిని నేను మన్నించను. ఈ రోజు నుంచి వాడికి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఈ వాటలో వాడుంటాడు, ఆ వాటలో మనం ఉంటాం. ఎవరి బ్రతుకులు వాళ్ళవి. సావిత్రి, నా నిర్ణయాన్ని నువ్వు నీ కన్నీళ్లు మార్చలేవు. నాన్న, నా పెళ్లి అయిపోవడం వల్ల శాంతి ఉండదు. ఆకాశంలో ఏడుస్తూ తిరుగుతుంటుంది. ఆ పాపం నీదే. నువ్వు పెరట్లోకి వెళ్ళి తలపైకెత్తి ఊరుకోమని చెప్పు. నష్టజాతకం విధవ. నీ పెళ్లి కాదు గాని నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసావు కదరా. నువ్వు పాలైతే నాకేం, పెరుగైతే నాకేం. ముందు నా పరిస్థితి చెప్పు. నా కాబోయే పెళ్ళని పొక్కడి పొట్లాన్ని డేగ తొనకపోయినట్టు వాడు తనుకుపోయాడు. నాకీ జన్మకు పెళ్లి కాదు, నేను కూడా చిత్రాంగిని. ఒరే దరిద్రుడా, నీకు త్వరలో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఈలోగా వెధవేషాలు వేసావంటే చంపేస్తాను. నన్ను చంపుతానని సరదాపడి నువ్వు నా తండ్రివి కావు కావు కావు. నేనే నా తండ్రి. అయ్యా, బాబు బొంతకాకిలాగా కావు కావు కావుమంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఆవేశంలో చిత్రాంగింటికి వెళ్ళిపోడు కదా. కనకారావు, అది బుజ్జగించి పంపిస్తుంది గాని అక్కడికి చేరనివ్వదయ్యా. కానీ ఆ కిష్టిగాడి మూలంగా ఈ పెళ్లి అల్లకల్లోలం అయిపోయింది. ఆ నరసయ్య మన పక్షంలో చేరతాడనే పథకం మట్టి కొట్టుకుపోయింది. విభజించి పాలించు అనే నీతి సూత్రంలో విభజించే పథకం ఇప్పటికి పూర్తయింది. త్వరలోనే మనం పాలించబోతున్నాం. నా మాట ఖాయం. అక్కయ్య, లలిత, పుట్టినింటి వారు మెట్టినింటి వారు ఇద్దరు ఉండి కూడా నీ మొదటి ఓ అచ్చటా ముచ్చటా లేకుండా ఉందమ్మా. మీ పెదబావ గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయన మాటకు ఎదురు చెప్తే భరించరు, సహించరు. అందుకే మా మీద నీకు అభిమానం ఉంటే అంతే చాలు. మాకెన్నో చేయాలనుండి ఏమీ చేయలేక నువ్వెంత సతమతం అవుతున్నావో నాకు తెలుసక్కయ్యా. నా చేతులతో నేను శోభన పెళ్లి కూతుర్లు అలంకరించి కృష్ణ దగ్గరకు పంపించాలనుంది. కానీ అందుకు నాకు అవకాశం లేదు. చూడు, ఎప్పుడో నీకోసమని ఈ పట్టు చీర కొనుంచాను.
ఈ రాత్రికి దీన్ని కట్టుకో ఆ? సావిత్రి మీ బావగారు పిలుస్తున్నారు. నేను ఇక్కడికి ఇలా వచ్చి మాట్లాడాలని తెలిస్తే ఆయన కోపడతారు. నేను వస్తాను తల్లి, వస్తాను. బావా, ఈ చీర ఇందాక మీ వదిన రహస్యంగా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. పాపం మనిద్దరికి ఏమీ చేయలేకపోతున్నందుకు ఆవిడెంతో బాధపడుతుంది. ఆవిడే కాదు లలిత, పైకి ఎంత పంతంగా కనిపిస్తున్నా అన్నయ్య కూడా మనసులో ఎంతో బాధపడుతున్నాడు. అయినా ఈ కోపాలు ఈ పంతాలు ఎంతో కాలం ఉండవులే లలిత. ఈ రాత్రికి దేని గురించి ఆలోచించకూడదు. నీ గురించి నేను, నా గురించి నువ్వు, అంతే. ఏమిటి లలిత, మాట్లాడవే, ఏం జరిగింది? ఏమిట్రా, ఏమిటిది? అన్నయ్య గారు పురమాయించారండి. బాబాయ్ బాబాయ్, ఇదేంటి బాబాయ్, నిన్నటి పక్క నుంచి ఇలా తడికి కట్టేస్తున్నారు. తీసేయమని బాబాయ్, తీసేయమను, తీసేయమని బాబాయ్, తీసేయమని బాబాయ్, తీసేయమని బాబాయ్. రే నాని, ఏమిటది? ఏమిటి తీసేసేది? ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండటమే మంచిది. అది కాదు నాన్న, మరి బాబాయ్ నేను కలుసుకోవాలంటే ఈ తడికి అడ్డంగా ఉంటుంది, అందుకనే తీసేయాలి. తీసేయమని నాన్న. నోర్మై, నువ్వు కూడా నాకు చెప్పేవాడు అయ్యావా? నా పెద్దరికానికి విలువ ఇవ్వడవాడు ఒక్కడే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావాడు మాట. ఏమండి, ఆవేశంలో మీరు చేస్తున్నది ఏమిటో అంటున్నది ఏమిటో కూడా తెలియకుండా పోతుంది. సావిత్రి, నా అనుకున్న వాళ్ళని ఎక్కువగా ప్రేమించడం, బంధాలను ఎక్కువగా పెంచుకోవడం పొరపాటును తెలుసుకున్నాను. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అది తప్పే కావచ్చు, కానీ తప్పనిసరి. రా నాని. బాబాయ్, నాని, రా. బాబాయ్, నీకే చెప్పేది. రా. బాబాయ్. బావా, కలిసున్న మీరు విడిపోవడానికి కారణం నేనే కదూ. ఈ పాపిష్టి దాన్ని నువ్వు కట్టుకోకపోయినా బాగుండేది. లలిత, పెళ్ళైన ఆడపిల్ల కాపురానికి సారీలు చీరలు తీసుకొస్తుందట, కానీ నేను కలతలు కష్టాలు తీసుకొచ్చాను. అలా మాట్లాడుకో లలిత. మమతలు పెంచుకున్న మనుషుల మధ్య వచ్చే కలతలు మంచుతెర లాంటివి. అవి కలకాలం ఉండవులే, కరిగిపోతాయి. నువ్వేం బాధపడకు. బాబు కృష్ణయ్య, నాన్నగారి ఆర్జితమైన స్థిరచరాస్తులన్నిటినీ సమానంగా పంచడమైనది. ఒకసారి చూసుకో. మా అమ్మగారి తాలూకు 10 గాజుల బంగారం విషయం ప్రస్తుతం ఆ బంగారం అంతా నగల రూపంలో మీ వదిన గారి దగ్గర ఉంది. వాటన్నిటినీ తూకం వేయించి సమానంగా పంచే ఏర్పాట్లు చేయిస్తాం. అలా ఎందుకు ధర్మయ్య తాత? ఆ నగలు మొత్తం వారికే ఇచ్చేస్తాం. అయితే వినండి, నన్ను కన్న తండ్రిలా పెంచి ఇంత వాణి చేసిన మా అన్నయ్య ప్రేమలో నాకు వాటా ఇవ్వమనండి. అమ్మలా నన్ను లాలించి పాలించిన మా వదిన మా అనురాగంలో నాకు వాటా ఇవ్వమనండి. నా పాలిట ఆది దంపతులైన ఆ ఇద్దరి మనసుల్లో నాకు వాటా ఇవ్వమనండి. అంతేగాని విలువలేని ఈ ఆస్తిపాస్తులు మీరు పంచపక్కర్లేదు, ఇచ్చినవి నాకు అక్కర్లేదు. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదడలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టాలన్నమాట. ఆశలేం పెట్టుకోకు, నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరక్కొట్టేస్తాను. చిత్రాంగే, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు? అని ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేది ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడపడి బయటికి వెళ్ళినా గెంటే ఇప్పుడు అలాగే పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి, ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాను. పంపించేస్తాం, కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం విరక్కొడితే మీ ఇద్దరు నా నెత్తురు పడతారు. ఆయన మీ అంత మొనగాడు కాదులేండి. అది నిజమే అనుకో. చిత్రాంగే, అబ్బా దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో అబ్బా చిత్రాంగే, ఇన్నేనే యామే చిత్రాంగే, ఇందాక నుంచి పిలుస్తున్నాను, బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి నీ చేపలు జరిపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి సాపాదిండి పట్టరా చెబుతాను.
ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబాలేదు గీబలేదు, నాకు మూడ్ వచ్చేసింది. సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా. డాబా మీదకి వెళ్దాం. సరేరా. అందరూ అనుకుంటే మీరు వెళ్ళిపోండి. అబ్బా వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి. సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. బాబాయ్ బాబాయ్ బాబు నాని ఏమిట్రా? బాబాయ్, నాకు అమ్మ కథ చెప్పినా జో కొట్టినా నిద్ర రావడం లేదు బాబాయ్. ఎందుకనరా? నువ్వు నాకు ముద్దెవ్వన్నా నిద్ర రాదుగా, ఓ ముద్దు పెట్టు బాబాయ్. బాబు వెళ్ళు బాబు, అమ్మ పక్కన హాయిగా నిద్రపో. వెళ్ళు. లలిత, పుట్టుకనిచ్చిన అమ్మ నాన్న నాకు గుర్తులేరు, కానీ నా పుట్టుకకు ఒక అర్థం ఇచ్చింది మా వదిన అన్నయ్యలే. నిండు మనసుతో వాళ్ళు ఇచ్చే ఆశీస్సులు అందుకోకపోతే నాకు పుట్టినరోజు జరిగినట్టే ఉండదు. అన్నయ్య అన్నయ్య, ఈ రోజు నా పుట్టినరోజు. అమ్మ ప్రేమ నాన్న మమతలు అందించిన నువ్వు నన్ను దీవిస్తేనే నాకు ఆనందం. ఈ అక్షంతలు జల్లి నన్ను దీవించన్నయ్య. రాత మనిషిలా కనిపించిన నీ మనసు వెన్నని నాకు తెలుసు. వదిలమని కూడా దీవించమని అన్నయ్య. నేను కూడా దీవిస్తున్నాను బాబు. నువ్వు ఇలాగే 1000 పుట్టినరోజులు జరుపుకోవాలి. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ ఇద్దరి దీవెనలే నాకు శ్రీరామ రక్ష వదిన. శ్రీరామ రక్ష. పూజ జరిపించమంటారా? అక్షలు జరిపించండి. తమరి పేరు మీద లేక అబ్బాయి నానిపండు పేరు మీద? మా తమ్ముడు గోపాలకృష్ణ పేరు మీద. ఈ వేళ వాడి పుట్టినరోజు. వాడెక్కడున్నా ఎలా ఉన్నా 1000 పుట్టినరోజులు జరుపుకోవాలని నా కోరిక. అందుకే వాడి పేరు మీద అర్చన జరిపించమంటున్నాను. అలాగే బాబు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారు. చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడు అయితే చెప్పుచ్చు కొట్టి గుమ్మం దగ్గర నుంచి బయటికి పంపించే. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలో చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లేట్ తీసేస్తాను. బయట తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చిన వాడు పంపించేశావా? పంపేశానండి. ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత బరువు ఉన్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే పంతులు గారు ఇవాళ మంచం ఎరగొట్టండి. అమ్మో, ఈ మాంసం విరగడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు విరిగేట్టు వదిలే. వదిలే, నన్ను భయపడకు. నీకు దండం పెడతాను. నీకెక్కడి నుంచి వచ్చిన ఇలా పాడుబుద్ధులు? ఏమిటండి ఇది? పసివాడు ఏదో చిన్న తప్పు చేస్తే ఇంతలా కొట్టాలా? మొక్కగా ఉన్నప్పుడే వంచకపోతే మానైన తర్వాత వంగాడు. యథాప్రకారం ఊరికి పెద్దలైన నరసయ్య గారు, మాధవరావు గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగి తీరు. కృష్ణయ్య. అవును ధర్మన తాత, ఎవరెవరికి ఎట్లాంటి గొడవలు ఉన్నా ఊరికి మేలు జరిగే ఉత్సవాలు మాత్రం జరిగి తీరాలి. నేను జరిపించి తీరుతాను. ఏమిటి బాబా ఆలోచిస్తున్నావు? ఏమి లేదు లలిత, ఏళ్ల తరబడి ఆనవాయితీగా జరుగుతున్న శుభకార్యం ఈ ఏడు జరగదేమోనని పెద్దలు మాట్లాడారు. జరిపించి తీరుతానని నేను సవాల్ చేశాను. ఏది, అమ్మవారి ఉత్సవేనా? అవును, ప్రతి ఏడు మా అన్నయ్య మీ నాన్నగారు చేతులు కలిపి జరిపించేవారు. కానీ ఈ ఏడాది ఆ కలిసిన చేతులు విడిపోయాయి. ఎలా తిరిగి కలపాలా అని ఆలోచిస్తున్నాను. బావా,
మనలో మనకి ఎన్నో ఉండొచ్చు. పంతాల కారణంగానూ పరిస్థితుల కారణంగానూ విడిపోవచ్చు. అంత మాత్రాన మన గ్రామానికి దేవతైన దుర్గమ్మ ఉత్సవం జరపకపోవడం పొరపాటు అవుతుంది. ఈ ఉత్సవం వరకేనా వాళ్ళిద్దరినీ కలిపితే మంచిది. నా అభిప్రాయం కూడా అదే లలిత. అందుకే నేను ఈ ఉత్సవం గురించి మీ నాన్నతో మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వు మా అన్నయ్యతో మాట్లాడి ఒప్పించు. అలాగే బావా, దైవం పేరు మీద ఒకసారి కలిస్తే ఆ పైన అమ్మ దయ వల్ల ఆ కలయిక శాశ్వతం కావచ్చు. సరే అలాగే చేద్దాం. దాన్నే ఉంది. మామయ్య, ఏమిటి గోపాలకృష్ణ గారు ఇలా దయచేశారు? నీతో ఒక విషయం మాట్లాడాలి మామయ్య. నువ్వు నాతో మాట్లాడే విషయం ఏముంది? మన ఊరిలో అమ్మవారి ఉత్సవాలు ఏళ్ల తరబడి మన 2 కుటుంబాలు కలిసి జరిపిస్తున్నారు. ఈసారి కూడా అలాగే మీరు అన్నయ్య కలిసి ఉత్సవం జరపాలని కోరుకుంటున్నాం. విడిపోయిన వాళ్ళని కలపాలని మీరు కంకణం కట్టుకుని ఉండదు కానీ అదేం జరిగే పని కాదు. మీలో మీకు ఎన్నైనా మనస్పర్ధలు ఉండొచ్చు మామయ్య. వాటి కారణంగా మన ఊరికి మేలు జరిగే ఉత్సవాన్ని జరిపించకపోవడం పొరపాటు అవుతుంది. అంత జరపాలి అనుకుంటే ఉన్నారుగా పెద్ద ఆయన, మీ నాన్నగారు. ఆయన ఆధ్వర్యంలో జరిపించవచ్చుగా. అన్నయ్య ఆధ్వర్యంలో జరిపించవచ్చు, కానీ మన 2 కుటుంబాలు కలిసి జరపడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అలా జరిపితేనే ఉత్సవానికి అందం. అందుకే నేను బ్రతిమాలుతున్నాను మామయ్య. నా మాట విని ఈ ఉత్సవం కోసమైనా ఒక్కసారి మీరిద్దరు కలవాలి. అవును పెద్ద బావా, ఈ పండుగ కోసమైనా మీరు పగా పంతం మర్చిపోయి మునుపట్లాగే కలిసి జరిపించండి. కాదంటే ఊరికి అశుభం జరగచ్చు. అలాగే నీ మొహం చూసి మాత్రం కాదు, ఊళ్ళో 10 మంది కోసం గ్యాటా జరిపించినట్టే ఈ సంవత్సరం కూడా యథాతథంగా ఉత్సవాలు జరిపించేస్తాం. చాలా సంతోషం పెద్ద బావా, నా మాట మన్నించారు. చచ్చి ఆ పెద్దవాళ్ళిద్దరిని విడదీశాం. ఈ కుర్రవేద ఉత్సవాల పేరుతో వాళ్ళని కలిపేస్తున్నాడు. ఈసారి వాళ్ళిద్దరూ కలిశారంటే వాళ్ళని విడదీయటం బ్రహ్మతరం కూడా కాదు. 1-2 నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు. వీళ్ళు ఇప్పుడు కలిసిపోయారంటే మనం ఎలక్షన్స్ లో నెగ్గడం అన్నది కల్లో మాట. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే కుదరదు. అయితే చంపేద్దాం. అయ్యా నేను రెడీ. అయ్యా పాపారావు గారు, మాటకి ముందు మీరు చంపేస్తానంటాం, వీడేదో బాలచంద్రుడిలాగా నేను రెడీ అనడం ఏం బాగాలేదండి. వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి, నరసయ్య గారిని పెద్ద దెబ్బ తీయడానికి నేను పథకం ఆలోచించానండి. ఇది కదా, పెద్ద తలకాయలిద్దరూ హాజరై పూజ. అప్పుడేం జరగాలి అంటే, అమ్మవారి నగలేమయ్యాయి? ఇందులోనే ఉండాలి కదా బాబు. వేసిన తాళం వేసినట్టు ఉండగానే అవి ఎలా మాయవుతాయండి? అసలు బాబు, తాళం చెవులు ఎవరికైనా ఇచ్చావా? ఇంట్లో సంవత్సరం క్రితం మందిరంలో పెట్టిన తాళం చెవి ఈవేళే తీశాను. మరి నగలు ఎలా మాయమయ్యాయి? గారు, మీ ఇద్దరు గుడికి ధర్మకర్తలు కదా, తాళాలు నరసయ్య గారి దగ్గర ఉండడానికి గల కారణం? నేను సైతం గౌరవించే పెద్ద మనిషి కనుక. ఆ నగలు ఎవరు దొంగిలించి ఉండొచ్చని మీ అనుమానం? ఆశ అవకాశం ఉన్న ఎవరైనా పనిచేసి ఉండొచ్చు. అలా తిరకా సమాధానం చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటండి? పైకి అనలేకపోవచ్చు కానీ అవకాశం, ఆశ ఆయనకు ఉన్నదనేగా. కనకారావు, నరసయ్య గారు మీరేం చెప్తారు? నన్ను అనుమానించే హక్కు ఎవరికైనా ఉంది, కానీ నేరంతో నాకు ఏ విధమైన సంబంధం లేదు. సారీ నరసయ్య గారు, సాక్ష్యాధారాలను బట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఊరుకోమ్మా, బాధపడకు. ఏమోనమ్మా, నాకేం బోధపట్టం లేదు, తోచటం లేదు. మీ నాన్నని రక్షించి ఆ భగవంతుడు నాకెంతో శిక్ష విధించినా నాకేం బాధ లేదు. అత్తయ్య, చట్టం ఎంత గట్టిదైనా నిర్దోషిని ఎక్కువ కాలం కట్టేసి ఉంచలేదు. మావయ్య త్వరలోనే తన మీద పడ్డ ముద్ర చెరిగిపోయి బయటకు వస్తాడు. నువ్వేం బాధపడకత్తయ్య. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మీరు అరెస్ట్ చేసిన నరసయ్య గారికి జామీన్ ఇవ్వడానికి వచ్చాం. ఇదిగోండి సార్. 101 లాకప్లో నరసయ్య గారిని తీసురా. నరసయ్య గారు, మీరు మీకు జామీన్ ఇచ్చారు, ఇక మీరు వెళ్ళొచ్చు. జామీన్కి సమ్మతించకపోతే లాకప్ అయిన చాలా మందికి జామీన్ లభించడం అదృష్టంగా భావిస్తారు. కానీ నేను మాత్రం ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలతో ఇచ్చిన జామీను అవమానంగా భావిస్తాను. అదేమిటి నరసయ్య గారు, మీరు ఎలా మాట్లాడతారు? లాయర్ గారు, నేను దోషంతో చట్టం పట్టుకుంది. నేను నిర్దోషిని అనే విషయం న్యాయస్థానంలో రుజువు కావాలి. అప్పుడు తప్పు చేసిన చట్టం సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఏ తప్పు చెయ్యని నేను తలెత్తుకుని గర్వంగా బయటాలి. అంతేగాని
ఎవరో వేసిన భిక్ష లాంటి జామీనుతో నేను బయటకు రాను. సెంట్రీ గారు, కటకటాల తాళం వేసుకోండి. చాలా విచిత్రమైన మనిషిలాగున్నారే, ఆయన మీకేమవుతారు? మాకు చాలా కానీ ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉన్నవాడు. అసలు ఈ జామీన్కి ఆయన ఒప్పుకోడేమోనని నేను మొదట్లోనే సందేహించాను. అన్నట్లే జరిగింది. లాయర్ గారు, రెండు వేళ యువర్ ఆనర్, ముద్దాయి నరసయ్య రామాపురంలోని అమ్మవారి గుడికి ధర్మకర్త. ఆ గుడిలో నగలు భద్రపరిచి ఇనపెట్టి తాళం చెవి ఈయన వద్దే ఉంటాయని, ఆ నగలు ఈయన తప్ప మరెవరూ తీలేరని, కనుక ఆ నగలు దొంగిలించే అవకాశం ముద్దాయికి మాత్రమే ఉంది. ఈ కేసులో మొదటి సాక్షిగా రామాపురంలోని మోతుబరి వీరభద్రం గారిని ప్రవేశపెట్టవలసి. నరసయ్య గారి చీకట్లో రహస్యంగా గుడికేసి వెళ్ళడం చూసాం సార్. ఏమిటయ్యా వీరభద్రం, ఏమిటి నువ్వు చెప్పేది? ఎవరిని చూసి ఎవరనుకున్నారయ్యా మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకోవటం ఏమిటండి? మిమ్మల్ని చూసి మీరనే అనుకున్నాం. కాకపోతే దొంగతనానికి వెళ్ళారని అనుకోలేదు. ఉత్సవం గురించి పూజారి గారితో ఏదైనా మాట్లాడటానికి వెళ్ళారేమో అని అనుకున్నామండి. అబద్ధం, పచ్చబద్ధం. జడ్జి గారు, అసలు ఆ రాత్రిపూట నేను ఆ గుడి వైపుకు వెళ్ళనే లేదు. వీళ్ళు చెబుతున్న కట్టుకథ. కట్టుకథలు బుర్రకథలు చెప్పడం మాకేమైనా కాలక్షేపం అనుకున్నా ఏమిటయ్యా? ఆ రాత్రి చంబల్ వ్యాలీ దొంగలాగా ఈ నరసయ్య గారి గుళ్ళో చొరపడడం మేము ముగ్గురం చూసాం సార్. వాళ్ళిద్దరూ వెళ్ళాక నేను తీరిగ్గా చుట్ట కాల్చుకుందాం అనుకుంటూ ఉండగా ఇతను మళ్ళీ చిన్న మూటతో గుళ్ళోంచి బయటికి రావడం నేను చూశాను సార్. పిలుద్దాం అనుకుంటూ ఉంటే పిచ్చుక తరిగినట్టుగా పారిపోయాడు సార్. రేయ్ కరళం, ఆపరా ఆపు. నాన్న వాళ్ళని కాదనుకుని, వాళ్ళతో అనుబంధాలే లేవనుకుని మీతో చేతులు కలిపినందుకు నన్ను ఇంత వెన్నుపోటు పొడుస్తారా? ఒరేయ్, అందరూ నా వాళ్లేనని, ఊరు నాదని, దేశం నాదని నమ్మి నీతి కోసం బతికే నా మీద నేరం మోపుతారా? రేయ్, తప్పుడు దారిలో గుప్పెడు బంగారం దొరికినా ముట్టుకొని నన్ను దొంగని, దోషిని చేస్తారా? మహారాజులు గాని భూరాసిచ్చే పెద్ద మనుషులు గాని ఎవ్వరూ లేరనుకో, మరి కొంతకాలం చూసి ఇక్కడ మకాం ఎత్తేసి పట్నంలో డేరా వేస్తే మంచిదేమో. అంతే మరి. చిత్రాంగి కౌంచింకా ఎవడరా నువ్వు? ఎవరో మొక్క నువ్వును? అబూ ఢిల్లీ నుంచి వచ్చిన అబ్బా హాలీ షేకు గారి అసిస్టెంట్ హాయ్. ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సరసం కోసం లడ్కి కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హచ్చి లడ్కి హంచుం చింకా చిత్రాంగి కౌంచింకా. ఇదిగో పకీర్ సాహిబు, మీ గారి దగ్గర బాగా ఉన్నాయా? ఇదిగో చోటా ఈయనం. మా షేకు గారికి బచ్చి నచ్చితే హాయిల్ కనిపించేస్తారు. ఇదే బాబు మా చిత్రాంగి. మీ సేటి గారిని రమ్మని చెప్పండి. సుందర్ పంతుం చింకా సేట్ చింకింకా బేబీ పంచుంకా చింపం చుంకా. అమ్మా, ఆ షేకు బాగా ఉన్నవాళ్ళగున్నాడు. అరే ఓ జంతర్ మంతర్, కౌన్ హై యే చిత్రా? రండి రండి. నేనే షేక్జీ, చిత్రాంగిని. మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం. వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం. అవును బుల్బుల్, మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ తీద్దామని ఆయా హూ. కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోర్ కొడుతుంది. అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చా. మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ. మా చిత్రాంగి మీ బీబీ అనుకోండి. చూస్తాం, మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు. బుల్బుల్ ఇదిగో జంతర్ మంతర్, నీ కాలక్షేపం కావాలంటే నేనున్నాను. మేము అమ్మకి అబ్బాకి ఏకీ పీనుగా. మాలిష్కి వేళైంది. అప్పగాడు ఎక్కడ వచ్చాడు? అయ్యగారంటే ఇక మీ ఒంటికి ఆవదమేనండి. ఆవదమేట ప్రసత్వం నువ్వులు సిద్ధంగా ఉంటాను. అది కాదండి బాబు, ఆ చిత్రాంగిక మీ ఒంటికి ఆవదం రాసినట్టేనండి. దాని కొంపలో ఎవడో షేక్ గారి దిగాడంటే బాబు. షేక్ గడా? ఏం షేకురా? మిల్క్ షేకా? ఆడు మిల్క్ నే షేక్ చేస్తాడో దాన్నే షేక్ చేస్తాడో తెలియదు గాని అసిస్టెంట్ తో సహా కొంపలో మకా పెట్టేశాడు. దుబాయ్ నుంచి దిగాడంటే ఇక్కడ దున్నే ప్రోగ్రాం పెట్టుకున్నాడండి. దుబాయ్ లోనే దున్నుకోవచ్చుగా, దీని కొంపలు ఎందుకు దున్నడం? అదే అర్థం కావట్లేదండి. దీని సంగతి నేను తెలుస్తాను కానీ ముందు నువ్వు నూనె రాయ్. మాషా అల్లాహ్ మాషా అల్లాహ్. అవునా బుల్బుల్, మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ జిల్. షేక్జీ, మీరు ముట్టుకుంటే చాలు మా అమ్మ షేక్ అయిపోద్ది. షేకే కాదు, పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. అబ్బా, ముందు పాను వేసుకోండి షేక్జీ. నువ్వు అందివ్వాలా, మేము బాగా వేసుకోవాలా? లావో మై ఖావు.
రండి బాబు ఆ షేక్ గడ్ అక్కడ చిత్రాన్ని ఏం షేక్ చేస్తున్నారో ఏంటో. ఆ షేక్ గాడి అంతు చూస్తాను. ఇదిగో షేక్ జీ. ఐసా నెహి, నోట్లో రక్కో, నోట్లో పెట్టు. మీరు పెట్టి చూపించండి షేక్ జీ, పిల్ల దానికి తెలీదు. పెడతాం పెడతాం. ఆ. అబ్బా ఇప్పుడే చెప్తున్నాను, ఈ షేక్ గాడు వాడు ఆయిల్ అయిపోయిన తర్వాత వాడి దారిని వాడు పోతాడు. అప్పుడు నువ్వు బతకాల్సింది మా ఆయిల్. సాలే కుత్తే చేసే భౌ భౌం అంటున్నాడు. వీడు అరబ్బీ భాషలో కుక్క లెక్కని తిడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన అలా తిట్టకండి అలా షేక్ జీ. చెప్పు. ఈయన కనకారావు గారని ఆ. ఒకప్పటి కారణం, మాకు పెద్ద దిక్కును. అరే లడికి, మరి ఆ మాట చెప్పవే. వీరితో మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలా. తోడే దేర్కెలియే తుమ్ అందర్ జావ్. ఏమిటా పిచ్చి నువ్వు? అసలు నువ్వు నాతో మాట్లాడేది గాడిది గుడ్డు. ఐసా మత్ బోలో కనకారావు భాయ్. మాతో నువ్వు దోస్తీ చేస్తే మీకు వేలకి వేలు లాభం వస్తుంది. ఏంటి వేలకి వేలు రూపాయలే? దేకో భాయ్, రేపు ఉదయం నువ్వు వచ్చి మమ్మల్ని కలిస్తే ఇక్కడ పొలాల విషయం మాట్లాడుకుందాం. నువ్వు మాకు పొలావ్ పొలాలు కొనడం మీరు మద్దతు చేస్తే మీకు నేను వేలకి వేలు ఇచ్చుకుంటా. మరి అలా చెప్పరేమిటండి షేక్ గారు? యా సైరా బాను. అదెవరు మీ పార్ట్నరా? అబుదాబి మూడో బేగం. అయితే పర్వాలేదు, తప్పకుండా మీతో నేను చేతులు కలుపుతాను. మరెవరిని కలుపుకొని మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి. బహుత్ అచ్చా బహుత్ అచ్చా. దోస్తీకి గుర్తుగా ఈ సెంట్ బాటిల్ నజరానా. చిన్నసు నూనె బాబు ఇచ్చినంత ఆనందంగా ఉందండి. వస్తానండి, రేపు పొద్దునే తన దర్శనం చేసుకుంటాను. నమస్కారం. ఏమిటి షేక్ జీ, కరణం ఏదో బాటిల్ పట్టుకొని సంబరంగా పోతున్నాడు. పైసే దియా और ये हमने आपके लिए खरीद लिया. ఈ హారం నా కోసం ఆయన దగ్గర కొన్నారా? ఆయనకి ఎక్కడిది? వారికి ఎక్కడ మనకెందుకే బుల్బుల్. మీరు ఈ ఊరి మోతుబరి బాగా ఉన్నాయన. ఏంటి బాగా ఉన్నాయన? మాకే ఉందిగా. అదే మీకున్నట్టే ఆయనకు కూడా బాగా. నాకేముందో ఆడికేముందో నువ్వేం చెప్పక్కర్లేదు. రే షేకు, నీ వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చానరా. వ్యవహారం बिजनेस काम. छोकरी थोड़ी देर के लिए तुम अंदर जाओ. मोदबरी जी अब हम बातचीत करेंगे. क्या है? बोलो 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 बोलो. బోలు లేదు గీలు లేదు. నువ్వు ఆ కరణం గాడి దగ్గర నక్కున్నావు అవునా? అది బిజినెస్ సీక్రెట్, చెప్పకూడదు. ఓయ్ షేకు, మర్యాదగా నేను ఆ మనుషుల చేత నీ కాళ్ళు ఎరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను. అరే మోతబరి సాబ్, అలా కోపం చేసుకోవద్దు సాబ్. మేము మీకు నిజం చెప్తాం. ఎవరికి చెప్పనని మీది మాకు వాదా కరో. వాదా అంటే? అదే మాట మాట. అదే సాబ్, वो करण का बच्चा
తన దగ్గర నగలు ఉన్నాయని అవి మాకు అమ్ముతానని చెప్పాడు. ఒకటి మాకు అమ్మాడు, ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు. మేము సరే అన్నాం. అదే బిజినెస్ అనుకున్నాను వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడుస్తాడని. వాడంతా చూస్తాను, వస్తాను. ఏ హమ్నే తుమారే లియే ఖరీద్ లియా. ఏమిటి నా కోసం కొన్నారా? ఆ మోతుబరి అమ్మాడు, మేము కొన్నాం. చూడు నీకు ఎలా పెడతాను. కొనేబే సాలే. ఎవరు వచ్చినట్టున్నారు, చూసి వస్తాను. ఏమిటే చిత్ర, వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు. షేక్ గారు దుకాణం ఎత్తేసి దుబాయ్ వెళ్ళిపోయాడా? ఆ వీరభద్రం గారు షేక్జీకి వడ్డానం అమ్మారు. షేక్జీ దీన్ని నాకు కానుగ్గా ఇచ్చారు. సరే సరే మీరు వెళ్ళండి. షేక్జీ గారు లోపల ఉన్నారు. అంటే ఆ వీరభద్రం గారు దొంగ నగలు తన దారిని తను అమ్మేసుకుంటున్నాడు అనమాట. అమ్మో, మనం జాగ్రత్త పడిపోవాలి. ఎరా కరణం, నీకు వీలున్నప్పుడల్లా నక్కలాగా బొక్కతో వేసి నగలట్టుకుపోయి అమ్మేస్తున్నావు అన్నమాట. వేధాపం నువ్వు చేసిన అన్నంటావేమిటయ్యా? కొనటానికి ఆ షేక్ గారు దొరికాడు కదా అని నగలు తీసుకెళ్ళి అమ్మేసింది నువ్వు కాదు. కొట్టానంటే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిల నువ్వేగా షేక్ గాడికి హారం అమ్మింది. చాలండి, మీరు షేక్ మీద వడ్డాను నేను కళ్ళారా చూశాను. ఎవరు ఎవరికి ఏమేమో ఇప్పుడే తెలుసు. ముందు పెట్టి తెరు. తెరు. ఇక్కడే ఉందండి. నువ్వు అమ్మిన హారం ఇందులోనే ఉందయ్యా. మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ సాబ్ అవతారం ఎత్తాను. అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసి మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి కరణం. మా మావయ్య మీద నింద మోపిన మీరే నిజమైన నేరస్తులని అనుమానించాను. ఆ నిజం తెలుసుకోవాలని ఇంత నాటకం ఆడాను. రే కిష్టయ్య, ఈ కరణంగాడు నగల విషయంలో నన్ను మోసం చేస్తున్నాడేమోనని వీణ్ణి ఖతం చేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఏర్పాటు ఇస్తాను. రేయ్, తమ్ముడు, భగవంతుడా, నేను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే, తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే, నా తమ్ముడు మళ్ళీ కళకళ్ళాడుతూ మా మధ్య తిరగాలి. లేదా వాడికంటే ముందు నేనే పోవాలి.
బావా, నీకు రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన ఆ దేవుడు ఎవరో చూడు. తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య కృష్ణ, వదిన, బాబాయ్, నాని. వీరభద్రం గారు, వాడి బుర్ర సగం పగిలిందంటారా లేక సగం పగిలిందో పూర్తిగా పగిలిందో ఇప్పుడు అలా ఆలోచించావు. ఆ. చూడండి, పట్నంలో రంభా క్లబ్ ఓనర్ శేషగాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను కలిసి ఎన్నో ఏదో పనులు ఐకమత్యంగా చేసేవాళ్ళం. వాడి దగ్గర దాస్తాను. బాబు, ఈ శేషిగాడు నగల్ని దాస్తాడా లేక తనే ఖర్చేస్తాడా? వాడు కరిచేస్తే నేను వాడిని కొరికేస్తాను. అబ్బాయిని చూస్తే నాకు నమ్మకం కలుగుతుందండి. నగలేవండి. అలాగే. దేవుడికి కూడా కనిపించకుండా నేను దాస్తాను. ఒరే జాగ్రత్త రోయ్. నాన్న, మీరు అది ఆ, కారణం మీరు కంగారు పడకండి, నగలు భద్రంగా ఉంటాయి. రంభా క్లబ్ శేషిగాడు. హాయ్ శేషు, గుడ్ మార్నింగ్. ఏంట్రో ఇలా ఊడిపడ్డా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దాన్ని బయట పంపించు. ఏంట్రా అంత సీక్రెట్ అవ్వారం? వస్తే జమలగిరి పంప, నువ్వు బయటికి పోవే. రారా కూర్చో. ఈ బ్రీఫ్ కేసును కొన్ని రోజుల పాటు భద్రంగా దాయాలి. ఏమన్నారు ఇందులో? అది నీకు అనవసరం రా. నువ్వు బాగా నమ్మకమైన ఫ్రెండ్ కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాను. నీ దగ్గర దాయ్ అంతే. ఇందులో ఏమున్నాయో చెప్పకుండా దాయముంటే ఎలారా? రేపు వచ్చి ఇందులో కోట్లు పెట్టాను అవి నువ్వు కొట్టేసావన్నావు అనుకో, నేనేం చేయాలి? లేదా పోలీసులు వచ్చి ఇందులో దొంగనట్లున్నాయని నన్ను తన్ని బొక్కలో దోశారనుకో, నేనేమవ్వాలి? అందుకని ఇందులో ఏమున్నాయో చెప్పు, భద్రంగా దాస్తాను. నువ్వంత ఖచ్చితంగా అయితే నిజం చెప్పక తప్పదుగా. చూడు, ఈ నగలేమిట్రా? ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి దాస్తే నా కొంపేం మునగదు కదా. ఇవి మా ఊళ్ళో దేవుడు సంబంధించిన నగలు. కొన్ని రోజుల పాటు ఇవి ఎవరికంటా పడకూడదు. వీటి గురించి ఎంక్వైరీలు దర్యాప్తులు పూర్తయిన తర్వాత నేనొచ్చి పట్టుకెళ్తాను. అంతవరకు దాచినందుకు నీకు కాస్త కట్నం చదివిస్తాలే. ఇవి దొంగిలించిన నగలన్నమాట. వీటి గురించి మర్చిపో, నేను దాస్తాగా. నేను వస్తాను శేషు. ఓకే, ఒరే శేషు, జాగ్రత్త. నువ్వు వెళ్ళరా, నేను దాస్తాగా. రాయ్, ఆ సుందరం గారిని ఫాలో అయ్యి వాడిని చిదగొట్టి ఏ సైడ్ కల్లోనో పారేయండి. వెళ్ళండి. అలాగేనండి. ఇవి దొంగ నగలు. వాడు చచ్చినా ఎవరికి చెప్పుకోలేడు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేడు. దేవుడు నగల జోలికి వెళితే ఇలాగే జరుగుతుంది. అమ్మో, సిస్టర్, ఆ బెడ్ మీద మునుగుతున్న మనిషి ఎవరు? పక్కనే ఉన్న రామాపురంలో మోతుబరి గారి అబ్బాయట, పేరు సుందరం. ఎవరితోనో చావు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చి చేరాడు. అమ్మో ఆయనో, అమ్మో, దేవుడు నగలు దొంగిలించినందుకు నాకు ఈ గతి పట్టింది. ఒరే శేషిగా, నగలు నీ దగ్గర ఉన్నాయిగా, నీకు నా గతేరా. అమ్మో అమ్మో, నగలదు. సుందరం, ఇంజక్షన్ ఇప్పుడు వద్దు నరసమ్మా. సుందరం, అన్నయ్య, నాకు తెలీదు, నాకు తెలీదు. నీకేం తెలీదు? ఇప్పుడు చెప్పు. నాకు తెలీదు. మర్యాదగా చెప్పు, మర్యాదగా చెప్పు. లేకపోతే నీ మిగిలిన పార్ట్స్ కూడా బ్యాండేజ్ చుట్టుకోగలవు. చెప్పు, ఆ దేవుడి నగలు ఎక్కడున్నాయి? నాకు తెలీదు. తెలీదుతావా? ఇప్పుడు నువ్వు చెప్పను. శేషుగారి దగ్గర ఉన్నాయి. ఎవడా శేషుగాడు? పెద్ద బజారు వెరకుండా రంబాబారు ఓడరు. రంబా బార్. రాయ్, ఎవరాయి నువ్వు? మండిపోయి నీ ఒంటిని క్షణాల మీద ఆరిపేయగలను. అది సరే గాని, దాచి ఉంచిన దేవుడి నగలు ఎక్కడున్నాయి? నగల? దేవుడి నగలు దాయడానికి నేను ఏమన్నా పూజారినా ధర్మకర్తను? తెలియదు మాట్లాడుకో శేషిగా. తొందరం ఇచ్చిన దొంగ నగలు మర్యాదగా నాకు ఇయ్యాలి. లేకపోతే నువ్వు డబ్బులు లెక్కెట్టుకోవడం కాదు, కాసేపట్లో నీ ఒంట్లో ఇరిగిన ఎముకలు లెక్కెట్టుకుంటావు. నా క్లబ్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? చీ 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 చీ. బెదిరించడం కాదు బజ్జి, నీ చేత నిజం కక్కిస్తాను. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? చెప్పు, ఆ నగలు ఎక్కడ దాచావు? చెప్పు. నాకేం తెలీదు, నన్ను తెలీదు? వదిలేసి. చెప్పకపోతే నీ ప్రాణాలు చేస్తాను. చెప్పు, చెప్పు. జింబో!
ఆ నగలు తీసుకున్నాను, వదిలిపెట్టు. నేను ప్రాణాలతో వదిలిపెట్టు. స్వాగతం కలియు కృష్ణ. నువ్వు సుందరం బాబుని గిల్లేసి నగల రహస్యం తెలుసుకొని బయలుదేరావనగానే ఈ దారినే వస్తావు అనుకున్నాం. అందుకే ఈ ఏర్పాటు చేశాం. రేయ్ ఒరే అల్లరి కిష్టయ్య, నీ అల్లరి మా కొంపల ముంచే స్టేజ్కి వచ్చిందిరా. అందుకే ఇలా అడ్డు కాశాం. మర్యాదగా నగలు పెట్టి మాకిచ్చేయి. పల్లెకి పెట్టిన చీడ పురుగులారా, మీరు చేసిన దొంగతనాన్ని మన ఊరి మధ్య బట్టబయలు చేసి నిర్దోషైన మా మావిని బయటికి రప్పించి మీ నేరాలకి ఘోరాలకి సమాధి కడతాను రా. సమాధే కడతావో నాగార్జున సాగర్ డ్యామే కడతావో తర్వాత ఆలోచిద్దు గాని ముందడు చూడు. కిస్తయ్య, ఆ పెట్టిచ్చాయి, లేకపోతే మేము సైగ చేసామంటే ఆ బొమ్మలాగే మీ ముద్దులు బాబొచ్చి పడతాడు. బొమ్మలాగే మొక్కలు మొక్కలు అయిపోతాడు. లేకుండా ఉండాలంటే, మీ వాళ్ళంతా కులాసాగా ఉండాలంటే ఆ పెట్టిచ్చేయమ్మా. ఇచ్చే పట్టుకోండి. రాముడు, సభాష్ రాముడు. ఇన్స్పెక్టర్, ఇవిగోనండి వాళ్ళు దొంగిలించిన నగలు. రండి. రామాపురం దేవాలయంలోని అమ్మవారి నగలను దొంగిలించిన అసలు నేరస్తులు వీరభద్రం, పాపారావు, కనకారావులను నిరూపణ అవడం వలన సాక్షిగా గుర్తించి విడుదల చేయటమైనది. దోషులైన ముగ్గురికి అనగా పాపారావు, కనకారావులకు 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఒకప్పుడు నా అల్లుడు అవుతున్నందుకు ద్వేషించిన నేను ఈ వేళ నా పాలిట దేవుడైన నీకు చేతులెత్తి దండం పెట్టాలనుంది. మామయ్య,
నీ మేనలునైనా నన్ను ఈ చేతులతో ఇప్పుడు దీవించాలి తప్ప దండం పెట్టకూడదు. మామయ్య కలిసి ఉంటే కలదు సుఖం అనే నిజాన్ని నిరూపించాడు. ఇక నుంచి మన రెండు కుటుంబాల మధ్య పాత అనుబంధం మళ్ళీ చిగురించాలి. ఊరందరికీ కన్నుల పండుగగా మనందరం కలిసిమెలిసి జీవించాలి. అంతేకాదురా, ఈ ఊర్లో ఒక మంచి మలుపు తిప్పిన